आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। అల్లా మాలిక్ భగవంతుడే యజమాని అంటున్నారు బాబా. అల్లా మాలిక్ భగవంతుడే యజమాని. మాస్టర్ గారు అంటారు మనకి బాబా దగ్గరికి వెళ్ళి ఆయన ఏమడగాలో తెలియని వాళ్ళకు కూడా ఆయన అందరికీ బోధించే మహామంత్రం ఏదైనా ఉంది అంటే అది అల్లా మాలిక్. ఆయన దగ్గరికి మనం అన్ని స్థాయిల వాళ్ళు వెళ్తారు. ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న వాళ్ళు వెళ్తారు, కష్టాలు కోరికలు తెలియవాళ్ళు ఉంటారు, ఏమడగాలో తెలియకుండా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం కూడా గురువుని ఎందుకు ఆశ్రయించాలో తెలిసి ఆశ్రయించేవాళ్ళు మనలాగే చాలా తక్కువ మంది ఉంటారు. మనకి ఆయన ఎందుకు ఆశ్రయించాలో తెలియదు. మనకి కష్టాలు కోరికలు తీరాలని, జీవితంలో మనకి ఎదురయ్యే సమస్యలకి పరిష్కారంగా మనం అనుకుంటున్నామే తప్పించి నిజంగా గురువుని ఆశ్రయించి పరమార్థాన్ని తెలుసుకోవాలి, మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని సంపాదించడమే ఈ జీవితం యొక్క లక్ష్యం అని మనకి అలాంటివి తెలియకపోవటం వల్ల. అందుకని ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా బాబా వాళ్ళ కోరికలు తీరుస్తూనే వాళ్ళకి మహామంత్రాన్ని అంటే అల్లా మాలిక్ భగవంతుడే యజమాని దాని అర్థం తెలుసుకోలేక మనలాంటి వాళ్ళందరూ ఉంటారంటే ఓ బాబా రూపం కూడా ఆయన వేషధారణ కూడా అంతా ముస్లిం ఫకీర్లానే ఉన్నారు కనుక అందుకని అల్లా మాలిక్ అంటూ ఉన్నారని దాని నుంచి అటువంటివి సంకుచితమైన అర్థాన్ని అంటే అంత మతానికి సంబంధించింది గానో లేకపోతే ఆయన వేషధారణ బట్టి చెప్పారే కానీ మాస్టర్ లాంటి మహాత్ములు మనకి నిజంగా బాబా ఎందుకు అల్లా మాలిక్ అనేవారు అనేది మనకి తెలియజేశారనమాట. అంటే అంతటా తానే ఉండి పంచభూతాలకి తానే ప్రభువై ఉండి పంచభూతాలకి ఆధారమై ఉండి ఈ విశ్వమంతా తన తప్పితే అన్యంగా లేదని గుర్తు అనుభవంలో ఉన్న సాయి అన్ని జీవుల్లోనూ చైతన్య స్వరూపుడుగా ఉన్నారని ప్రతి ఒక్కరికి అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా అలాంటి స్థితిలో ఉండి కూడా ఆయన ఏమంటున్నారు అల్లా మాలిక్ భగవంతుడే యజమాని, నేను ఆయన బానిసను మాత్రమే అంటున్నారు. ఒక్కసారి దాన్ని మనతో పోల్చుకుంటే మనకంటూ ఏమీ లేకపోయినా ఎటువంటి గొప్పతనం ఎటువంటి విశేషము లేకపోయినా అంటే విశేషం ఉంటే ఉండాలని కాదు అంటే కనీసం అటువంటివి కూడా లేకపోయినప్పటికీ కూడా మన అహంకారం చూస్తే మనకి మనమే ప్రభువులో మనమే అందరికీ ప్రభువులో ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంతమందికి అన్ని జీవులకి ఆధారమైన వాడు పంచభూతాలకి ఈ సృష్టి అంతా నిండి ఉన్నవాడు అయినప్పటికీ కూడా ఆయనేమో అంత నిరాకారంగా భగవంతుడే యజమాని అల్లా మాలిక్ భగవంతుడే ప్రభువు, ఇందులో నాదంటూ ఏమీ లేదు అని అందుకే ఆయన ఎంత అద్భుతంగా దాన్ని చేసి చూపించారంటే అందరూ పూజిస్తున్న సమయంలో కూడా బాబాని వచ్చి నానావళి వచ్చి లే అంటే లేచి కామ్గా పక్కకి వెళ్ళిపోయారు అంతే తప్పించి నువ్వెవరా నన్ను అంటానికి అని ఆయన అనలేదు. అంటే ఆ రోజు అక్కడ మసీదులో తీసుకొచ్చి ఆయనే కూర్చోబెట్టారు, గురువు రూపంలోనే అవే జరిగాయి. ఇప్పుడు వచ్చి ఆయనే వచ్చి లేమంటున్నాడు లెగుస్తున్నాను అంతే తప్పించి నువ్వెవరా అంటానికి నేను వీళ్ళందరికీ ప్రభువుని వీళ్ళందరూ నన్ను పూజిస్తూ ఉన్నారు వీళ్ళందరూ పరబ్రహ్మంగా పూజిస్తూ ఉన్నారు అని ఒక్క మాట కూడా మాట్లాడనంతటి నిరహంకారం అన్నమాట. అంటే ఆయన ఎంత చెప్పిన దాన్ని ఎంత తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉన్నారు. ఊరికే భగవంతుడి యజమాని మాటలు చెప్పడం కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, దొంగ గురువులందరూ 4 విషయాలు గ్రంథాల్లోంచో వీటిలోంచో లేకపోతే గురువుల దగ్గర నుంచో తెలుసుకున్న విషయాల్ని ఊరికే వాచ బోధిస్తూ ఉంటారు కానీ ఆచరించేవాళ్ళు. అందుకే మాస్టర్ గారిని ఆచార్యులు ఎందుకంటారు అంటే ఆయన ఆచరించి చూపేవాడు కనుక. అందుకే మనకి ఆచార్య భరద్వాజ అంటారు. ఆయన ఏం చెప్తూ ఉన్నారో దాన్ని ఆచరించి చూపించేవారు. మాస్టర్ గారు కూడా మనం అదే అనుకుంటాం. ఆయన అంతటి పూర్ణస్థితిలో ఉండి సాక్షాత్తు ఎంతోమందికి సాయికి ఆయనకి భేదమే లేదని అనుభవాలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన గురుభక్తిలో కానీ అంతటా సాయే ఉన్నారు అన్న విషయాన్ని తెలిసి కూడా అన్యంగా లేననిపించినా కానీ మళ్ళీ బాబా పూజలు హారతులు మామూలు సాధకులు ఎలా చేస్తారో అంతకంటే ఎంతో భక్తితో చేసేవారంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడో చూపిస్తూ ఉన్నారు. అట్లా భగవంతుడే యజమాని అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవించటం
దానికి మహర్షి గారు చెప్తున్నారు, మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారము భగవంతుడు కరుణతో మనకు ప్రకృతి శక్తుల వల్ల అందిస్తున్నాడని సదా గుర్తుంచుకొని కృతజ్ఞత కలిగి ఉండటమే ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు అంటున్నారు. ఎంత అద్భుతమైన వివరణ అంటే అల్లా మాలిక్కి చెప్పుకుంటూ పోతే మహర్షి గారు చెప్పింది ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం మొత్తానికి ఆధారం అదే. ఏంటి ఇందులో నేను అనుకుంటూ ఇవన్నీ నావే అనుకుంటూ ఉన్నాం, కానీ మహర్షి గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, దాని అర్థం మనం పీల్చే గాలి, మనం ఏ రోజు మనం జీవించడానికి గాలి అవసరం, మనం గాలి పీల్చుకొని జీవిస్తున్నాం అన్న జ్ఞప్తి కూడా లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. శ్వాస అదే ఆడుతూ ఉంది. కొంచెంసేపు మనల్ని ప్రాణాయామం చేయమంటే తెలుస్తుంది, అబ్బో ఇంత కష్టమా శ్వాస తీసుకోవడం అని. భగవంతుడే కనుక అందరికీ ఎవరికి వాళ్ళకి శ్వాస తీసుకునే పని మీ పని మీరే చేసుకుంటారా అని అంటే కనుక వేరే పని చేయటానికి వీడికి అవకాశమే ఉండదు అనమాట. ఎందుకని శ్వాస తీసుకోవడంలోనే సరిపోతుంది. అది కూడా ఎంత కష్టంగా అనిపిస్తుందో. అంటే ఆయన మనకి తెలియకుండానే మనలో అవన్నీ నిర్వహింపజేస్తూ ఉన్నారు. అంటే అందువల్ల మనం గాలి పీల్చుకుంటున్నాం అనే విషయం, గాలి భగవంతుడు ప్రసాదించిందే. మనకి ఎప్పుడన్నా గాలి లేని స్థితిలో తెలుస్తుంది, అబ్బా ఎంత ఇబ్బందిగా ఉందో అని. అలాగే త్రాగే నీరు అన్నీ పుష్కలంగా ఆయన అందిస్తూ ఉంటే ఏ రోజు కృతజ్ఞత చెప్పుకోం మనం. అదే మన ఇంటికి కనెక్షన్ ఇచ్చిన వాడు వాటర్ కట్ అయిపోయి మళ్ళీ వాటర్ ఇస్తే, వాడు కనెక్షన్ రీసెట్ చేస్తే వాడికి 100 సార్లు థ్యాంక్స్ చెప్తాం, వాడు అడిగిన దానికి బిల్లు కడతాం. కానీ వాడి పట్ల చూపించే కృతజ్ఞత కూడా మనం భగవంతుడి పట్ల, అరే ఆయన మనకి ఇన్ని రకాలుగా ఈ రూపంలో ఇస్తూ ఉన్నారు, పంచభూతాలు తానే అయ్యుండి ఆహారాయ నమః అన్న దానిలో కూడా సర్వజీవులకు ఆయనే ఆహార స్వరూపంగా కూడా ఆయనే లభ్యమవుతూ ఉంటారట. అంటే ఇట్లా మనం పీల్చే గాలి, త్రాగే నీరు ఇవన్నీ మనకి భగవంతుడు ప్రసాదించబట్టి కదా. కరువు వచ్చినప్పుడు తెలుస్తుంది, ఈ పంచభూతాలకు కనుక మనకి గాలి లేకపోయినా, లేకపోతే నీరు లేక కరువు వచ్చినప్పుడు తెలుస్తుంది. అవి లేకపోతే జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో, అసలు జీవించడమే కష్టం అవుతుంది. అంటే అలా మనకి సమృద్ధిగా ఇస్తున్నాయని ఒక్కరోజు కూడా స్మరించలేకుండా మనం ఉన్నాం. కానీ మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, ఇన్ని రూపాల్లో ఇంత అద్భుతమైన సృష్టిలో ఇంతమంది ఇన్ని జీవుల యొక్క సమిష్టి కృషి వల్ల ఒక యజ్ఞాన్ని సల్పుతూ ప్రతి జీవి తన వంతు కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తూ మనకి అవి ఎన్ని రకాలుగా మనకు ఆహారాన్ని అందిస్తూ ఉన్నాయి. మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఆవులు, గేదెలు, ఇవన్నీ ఇలా చూసుకుంటే అంటే ఇన్ని రకాలుగా ఇన్ని స్వరూపాల్లోంచి ఆయనే ఉండి మనకి తినే ఆహారం కూడా ఆయనే అందిస్తూ ఉన్నాడు. అట్లా భగవంతుడు కరుణతో మనకి ప్రకృతి శక్తుల వల్ల అందిస్తున్నాడని, అంటే ఇన్ని రూపాల్లో ఇన్ని జీవుల్లోంచి ఆయనే పనిచేస్తూ ఉన్నాడని కృతజ్ఞతతో అది గుర్తించి ఇవన్నీ కూడా ఈ ప్రకృతి శక్తుల రూపంలో ఆయనే అందిస్తున్నాడని సదా గుర్తుంచుకొని కృతజ్ఞత కలిగి ఉండటమే ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు అంటున్నారు. అంటే ఆధ్యాత్మికంగా కృతజ్ఞతతో జీవించలేకపోతే ఆధ్యాత్మికత అనేది అసలు మాట్లాడుకోవడానికి అవకాశమే లేదు. మనకి ఇవ్వబడిన ఇవన్నీ వాటిని గుర్తించి భగవంతుడు మన పట్ల ఎంత కరుణతో ఎన్ని రూపాల్లో ఆయన మనకి సేవ చేస్తున్నాడో గుర్తించితే కనుక, అందుకే దత్తుడు తనను తాను అంకితం చేసుకున్నాడు, ఆయనే దత్తమయ్యాడు అంటారు మాస్టర్ గారు. అంటే ఇన్ని రూపాల్లో భగవంతుడు ఆయన మనకి సేవ చేస్తూ ఉన్నాడు ఇన్ని రూపాల్లోంచి. అది మనం గుర్తించకుండా కృతజ్ఞత లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకని బాబా మనకి సదా అది గుర్తు చేస్తూ ఉండేవారు అనమాట. ఎవరు వెళ్ళినా అల్లా మాలిక్ అంటే ఇట్లాంటి వివరణాత్మకమైన అర్థాన్ని, బాబా యొక్క బోధని, ఆ మహామంత్రాన్ని అర్థం చేసుకోవాలని తెలియని వాళ్ళు, లేకపోతే సంకుచిత మతతత్వం కలిగిన వాళ్ళు ఆయన ముస్లిం ఫకీరనో లేకపోతే ఇంకోటనో అనుకుంటున్నారే. కానీ ఆయన చేసినటువంటి మత సామరస్యం గురించి కానీ, లేకపోతే వేదాల్లో ఉన్న విషయాన్ని చెప్పడం కానీ, ఆయన హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఉన్న ఈ పూజా పద్ధతులను దేన్ని నిరసించలేదని అందరినీ అన్నీ చేసుకునిచ్చారని తెలిస్తే ఈ సంకుచిత మతభావంతో ఉండేవాడు ఎలాంటివి వ్యాఖ్యానాలు చేశారో మనకు అర్థమవుతుందనమాట. నిజమైన అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని. అది మనం ఎప్పుడు సదా గుర్తుంచుకొని ఇన్ని రూపాల్లో మనకి సేవ చేస్తూ ఉన్న భగవంతుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండి జీవించటమే ఆధ్యాత్మికతకి మొదటి మెట్టు అంటున్నారు. మాస్టర్ గారు అంటారు, మనం ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టి మళ్ళీ వాడు కృతజ్ఞతగా లేకుండా మన గురించి చెడుగా మాట్లాడితే మళ్ళీ ఇంకోసారి వాడిని పిలిచి భోజనం పెట్టాలనే మనం అనుకో. అంటే ఎందుకని, వాడికి పిలిచి భోజనం పెట్టినా కానీ కృతజ్ఞత కూడా లేకుండా ఉన్నాడని. మరి ఈ ప్రకృతిలో ఇన్ని రూపాల్లో ఆయన చేస్తూ ఉంటే మనం కృతజ్ఞతగా లేకుండా జీవిస్తే అసలు మనం ఆహారం తీసుకోవడానికి కూడా అర్హులం కాదనిపిస్తుంది. అందుకని అంటే ఆ చెప్పిన విధానం అనమాట. మన వరకు వస్తేనేమో మనం కృతజ్ఞతను ఆశిస్తాం. ప్రకృతి అంతా ఇన్ని రూపాల్లో ప్రకృతి శక్తుల ద్వారా మనకి భగవంతుడే
ఈ రూపంలో మనకి సేవ చేస్తూ ఉండి ఇన్ని రూపాలు లభ్యమవుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఇంత మాత్రం కూడా గుర్తు లేకుండా జీవిస్తున్నాం కనుక అలా కృతజ్ఞత కలిగి ఉండటం ఆధ్యాత్మికతకి మొదటి మెట్టు అంటున్నారు. అందుకని అల్లా మాలిక్ భగవంతుడే యజమాని అని బాబా అంటున్నారు. కృతజ్ఞతగా మనం ఆ కృతజ్ఞత కలిగి ఉండి భగవంతుడి పట్ల, గురువు పట్ల, ఆయనే మనకి నిజంగా ఇన్ని రూపాల్లో సేవ చేస్తున్నాడని గుర్తుంచుకొని జీవించటం, ఆ కృతజ్ఞత కలిగి ఉండటమే ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు అంటున్నారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారిని ఒక భక్తురాలు ఒక అద్భుతమైన ప్రశ్న వేశారనమాట. అంటే మనం కొన్ని మనం ఆలోచించాం, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎలా ఆలోచిస్తారో అవి తెలుస్తూ ఉంటే కానీ మనం అంటే మనకి ఎలా ఉపయోగపడతాయి అని తెలుస్తుంది. మాస్టర్ గారు మానవ జన్మ శ్రేష్టం అన్నారు కదా, పాపాలుండగా మానవ జన్మ వచ్చి కష్టపడడం ఎలా సంభవం? చూడండి, మానవ జన్మ శ్రేష్టం అన్నారు అంటే అన్ని జీవుల్లోకి మానవ జన్మ ఉత్తమమైంది. ఎందుకని అన్నారు అంటే మనకి దాని అర్థం తెలీదు. అవి అన్నారన్న విషయమే మనకు తెలిసింది, కానీ మానవ జన్మ శ్రేష్టం అన్నారు కదా, మరి పాపాలు ఉండగా మానవ జన్మ వచ్చి కష్టపడటం ఎలా సంభవం అన్నారు. అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, ధర్మం గురించి చెప్తున్నారు అనమాట. మూలధర్మం ఎలా ఉంటుంది అంటే తనకు ఇతరులు ఏమి చేయాలనుకుంటాడో తను ఇతరులకు అది చేయటం, తనకు ఇతరులు ఏమి చేయకూడదు అనుకుంటాడో అది ఇతరులకు చేయకుండటం ధర్మరహస్యం. అంటే ధర్మాన్ని సింప్లెస్ట్ ఫామ్లో కనుక చెప్పుకుంటే మాస్టర్ గారు చెప్తారు, మూలధర్మం ఏంటంటే తనకి ఇతరులు ఏమి చేయాలనుకుంటాడా. మనకి ఎవరైనా కీడు చేయాలని మనం అనుకుంటామా? మనకి ఎవరైనా మేలు చేయాలనే అనుకుంటాం, మనతో మంచిగా ఉండాలనే అనుకుంటాం. అలాగే తనకు ఇతరులు ఏమి చేయాలనుకుంటారు అంటే వేరే వాళ్ళు మనకి ఏం చేయాలనుకుంటారో అది మనం ఇతరులకు చేయటం. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు మనతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళు మనకి మేలు చేయాలి. కీడు చేయాలని మనం అనుకోం కదా. మనం వేరే వాళ్ళ నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నామో, వాళ్ళు ఎలా మనతో ఉండాలనుకుంటూ ఉన్నామో మనము ఇతరులతో అలా ఉండటం. అలాగే ఇతరులు మనకేమి చేయకూడదు అనుకుంటామో అది ఇతరులకు చేయకుండా ఉంటాం. మనం అనుకుంటున్నాం కదా కీడు చేయకూడదు, మనకు వాళ్ళు ఎవరు మనకి నష్టం కలిగించకూడదు, ఇబ్బంది కలిగించకూడదని. అలానే మనం ఇతరులకి ఇబ్బంది కలిగించుకుండటం, అట్లా చేయకుండా ఉండటం ధర్మరహస్యం అంట. అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏమో అందరూ మనకి మేలు చేయాలి, మనకి లాభం కలిగేట్టు చూడాలి, మనం మాత్రం అందరిని ఇబ్బంది పెట్టాలి, నష్టపడేట్టు చేయాలి అంటే అది ధర్మం కాదు అంటున్నారు. ధర్మం అంటే తనకి ఇతరులు ఏమి చేయాలనుకుంటాడో తను అది ఇతరులకు చేయడము, తనకి ఇతరులు ఏమి చేయకూడదు అనుకుంటాడో అది ఇతరులకు చేయకుండా ఉండటం. వాళ్ళు మనకి ఇలా చేయకూడదు అనుకున్నప్పుడు మనం కూడా వేరే వాళ్ళకి అలా చేయకుండా ఉండటం, అలా జీవించడం అది ధర్మరహస్యం అంటున్నారు. త్రికరణాలు ఈ రీతిలో పనిచేయాలి, అదే ధర్మాచరణ. అంటే త్రికరణాలు మళ్ళీ చూడండి, ఊరికే మాటలతోనో లేకపోతే ఇలానో కాదు, అన్నీ ఈ రీతిలో పనిచేయాలి, అదే ధర్మాచరణ. అప్పుడు ఫలితాన్ని ఆశించకనే మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. త్రికరణాలతో చేసేటప్పుడు ఎందుకని ధర్మాచరణ చేస్తూ ఉన్నాడు కనుక అప్పుడు ఫలితాన్ని ఆశించకనే మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. మనమేమో ఏ పని చేసినా కానీ మన లెక్క ఎంతసేపటికి ట్రాన్సాక్షన్ బిజినెస్ లాగే. జాబ్ చేస్తున్నాం, శాలరీ రావాలి, అక్కడికి వెళ్ళాం ఇది కలగాలి, స్విచ్ చేసాం లైట్ వెలగాలి, ఇట్లానే. అంటే ఎట్లా ఉంటుంది మనదంతా ట్రాన్సాక్షన్ అనమాట. అంతే తప్పించి మరి భగవంతుడు మన నుంచి ఏం ఆశించి మనకి ఇవన్నీ అందిస్తున్నాడు, ఇంత నిష్కామంగా ఆయన సృష్టి ఎలా చేస్తూ ఉన్నాడు అని మనం ఒక్కరోజు కూడా ఆలోచించాం. మనం ఏంటి, మన సర్వైవల్కి, మన ఎగ్జిస్టెన్స్కి అంతా కూడా మనం ఒక ట్రాన్సాక్షనల్ బిజినెస్ లాగా చూస్తూ ఉంటాం అనమాట. అందుకని ఏ పని చేసినా దాని ఫలితాన్ని ఆశిస్తూ ఉన్నాం మనం ఏంటి ఇక మామూలు పనులకించి మనం లౌకికంగా ధనాన్నో పేరునో కీర్తి ప్రతిష్టలను ఆశిస్తూ ఉంటే, గొప్పతనాన్నో ఏదన్నా ఒక దైవ కార్యం చేసామంటే మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చి మన మీద పుణ్యం పడిపోవాలని ఆలోచిస్తూ ఉంటాం. ఈ పని చేస్తే పుణ్యం, ఈ పని చేస్తే పుణ్యం, నేను ఈ వ్రతం చేశానిక నాకు ఇంత పుణ్యం వచ్చేసి ఉంటుంది, నా పాపం అంతా పోయి ఉంటుంది, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి సహస్రనామాలు చేస్తూ ఉన్నాను, అమ్మవారితో అయ్యవారితో ఏదో చేస్తూ ఉన్నాను, లేకపోతే మాకు ఈ వ్రతాలు చేసుకునే అలవాటు ఉంది కాబట్టి మేము ఈ పుణ్యాన్ని తెచ్చేసుకున్నాం. కానీ ఏ ఒక్క రోజన్నా మనం సత్వగుణం అంటే ఎలా ఉంటుంది, గుణాలు ఎలా పనిచేస్తాయి, ఎలా చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుంది, భగవానుడు సత్వగుణంతో చేసిన వాళ్ళకే ఉత్తమమైన ఫలితం వస్తుంది,
అలా కాకుండా వేరే గుణాలతో చేస్తే దానికి భిన్నమైన ఫలితం కానీ లేకపోతే వేరే వేరే రకాలుగా ఫలితం వస్తుంది. భగవంతుడు మన నుంచి సంకల్పాన్ని కానివ్వండి, సత్వబుద్ధిని ఎలా ఆశిస్తూ ఉన్నాడు, అందరిలో ఆయన చూసే చేస్తున్నామా, అహంకారంతో చేస్తూ ఉన్నామా, ఇవాళ వ్రతం చేసుకుంటే 10 మందిని పిలిచి మనకున్న గొప్ప చూపించాలనుకుంటున్నామా, లేకపోతే మనం 10 రకాల వంటలు చేసి ప్రసాదాలు పెట్టాలనుకుంటున్నామా, అలా కాకుండా భగవంతుడి మనకి ఇవన్నీ ఇచ్చాడని చెప్పి ఆయన్ని ఆ కృతజ్ఞతతో ఆరాధించుకుంటూ ఈ రూపాల్లో కూడా వచ్చింది ఆయన స్వరూపమే, అందుకని వాళ్ళని మనం గౌరవిస్తున్నాం, వాళ్ళకి భోజనం పెడుతున్నామని ఆ భావంతో చేస్తున్నామా అన్న దానిలో ఫలితం ఉంటుంది తప్పించి మన దగ్గర ఉన్నవన్నీ చూపించుకోవడమో ప్రదర్శన చేయడంలో ఉండదనే విషయం మనకి తెలియక మనం ఈ పని చేసాం కాబట్టి మనకి పుణ్యం వచ్చేసి ఉంటుంది, వాళ్ళు స్తోత్రం చదివారు కాబట్టి పుణ్యం వచ్చేసి ఉంటుంది. ఒకవేళ మనకి పుణ్యం వచ్చినా కానీ మాస్టర్ గారు చెప్తున్నారు, పుణ్యఫలం వలన అతనికి మంచి జన్మలు కలుగుతూ ఉంటాయి. అతనికి ఎప్పుడు వివేకముదయించి జన్మరహస్యానికి కోరతాడో అప్పుడు ఒక సద్గురువును ఆశ్రయించి ఆయన బోధ అనుగ్రహం వల్ల ముక్తి పొందుతాడు అంటున్నారు. అంటే పుణ్యఫలం వల్ల ఏమవుతుందట, మనం కనుక పుణ్యాన్ని కావాలని కోరుకొని ఒక సత్కార్యాలు ఈ మంచి కార్యాలు చేసామనుకోండి, పుణ్యం వస్తుంది. పుణ్యం వలన అతనికి మంచి జన్మలే కలుగుతూ ఉంటాయి. అయితే అతనికి ఎప్పుడు వివేకముదయించి జన్మరాహిత్యం కోరుతాడో అప్పుడు ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన బోధ అనుగ్రహం వల్ల ముక్తి పొందుతాడు. అంటే పాపానికి పుణ్యానికి చెప్తున్నారు ఇక్కడ. పై సూత్రాన్ని ప్రతి ఒక్కరూ స్వార్థ మమకారాది వికారాల ప్రభావం వల్ల ఉల్లంఘిస్తాము. మనందరం కూడా ఇప్పుడు చెప్పిన ధర్మాన్ని కానివ్వండి, ఈ పుణ్యకార్యాల్లో మనకు అంటే ఏమి ఆశించకనే చేయటం అనేదాన్ని, వీటన్నిటిని మనం అందరం కూడా ఎందువల్ల ఉల్లంఘిస్తామో చెప్తున్నారు మాస్టర్ గారు. ప్రతి ఒక్కరూ కూడా స్వార్థ మమకారాది వికారాల వలన మనం వాటి ప్రభావం వల్ల ఉల్లంఘిస్తాం. వ్యక్తుల పట్ల రాగద్వేషాలతో ఆచరించు పాపాలకు వారి నుండి తిరిగి బాధను అనుభవించడానికి మానవ జన్మయే ఎత్తవలసి ఉంటుంది. మనకేమో ఈ కర్మసూత్రాలు కానివ్వండి, ఇలాంటి సూత్రాలు చెప్పేవాళ్ళు మనకి ఎవరూ లేరు. చేసావా పుణ్యం వచ్చేసే ఉంటుంది, తరించిపోతావు అనే వాళ్ళే ఉన్నారే కానీ మనకి ఇంత క్లియర్గా మాస్టర్ గారు చెప్తున్నారు, మనం వీటన్నిటిని ఉల్లంఘించి వ్యక్తుల పట్ల కనుక ధర్మాచరణతో లేకుండా రాగద్వేషాలతో కనుక మనం ఆచరించే పాపాలకు మళ్ళీ వారి నుండి తిరిగి బాధను అనుభవించడానికి మానవ జన్మయే ఎత్తవలసి వస్తుంది. అంటే ప్రశ్న ఏంటి, మాస్టర్ గారు మానవ జన్మ శ్రేష్టమన్నారు కదా, మళ్ళీ తిరిగి పాపాలు ఉండగా మానవ జన్మ వచ్చి కష్టపడడం ఎలా సాధ్యం? అంటే ఇది ఇంతటి మానవ జన్మ రావాలంటే ఇంత శ్రేష్టంగా లేకపోతే ఇంత పుణ్యం ఉంటే కదా వచ్చేది, మళ్ళీ వాళ్ళకి పాపాలు ఉండటం ఏంటి, వాళ్ళ కర్మలని అనుభవించడం ఏంటి, ఎన్ని సమస్యలు అనుభవించడం ఏంటి అంటే దానికి చెప్తున్నారనమాట. అంటే మనం కనుక ఎవరినైనా రాగద్వేషాలతోటి వాటిని ఆచరించి వాళ్ళకి మనం పాపాలు ఇవన్నీ అలా ప్రవర్తించి ఉంటే మళ్ళీ వారి నుంచి తిరిగి బాధను అనుభవించడానికి మానవ జన్మే ఎత్తవలసి ఉంటుంది. కాబట్టి మనం రాగద్వేషాలతోటి మన పక్కన వాళ్ళతో ప్రవర్తించి అంటే ధర్మంగా మనం ప్రవర్తించలేదు. ధర్మం అంటే చెప్పారు కదా మాస్టర్ గారు, మనం ఇతరులు తనకి ఏమి చేయాలనుకుంటాడో తను ఇతరులకు చేయటం, తనకు ఇతరులు ఏమి చేయకూడదు అనుకుంటాడో అది మనం ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మం అని. కానీ అలా కాకుండా మనం ఏం చేసాము, ఇలా వీటిని ఉల్లంఘించి మిగిలిన వ్యక్తుల్ని బాధ పెట్టడం వలన మళ్ళీ వాళ్ళ నుంచి తిరిగి అటువంటి ఆ బాధను అనుభవించడం కోసం మళ్ళీ మనం మానవ జన్మయే ఎత్తవలసి ఉంటుంది అన్నారు. మనిషిలో అన్ని కారణాలలోనూ పశుత్వం ప్రబలి ఏ వ్యక్తుల పట్ల గాక వీరు వారినే భేదం లేక అధర్మాన్ని ఆచరిస్తాడో అప్పుడు జంతు జన్మలు వస్తాయట. అంటే ఇక పరాకాష్ఠకి వెళ్ళిపోయి జంతు జన్మలకు ఎప్పుడు వస్తాయి, పాపాలు చేసినా మానవ జన్మ ఎందుకు వస్తుందంటే మళ్ళీ వాటిని అనుభవించడానికి మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది అంటున్నారు. మనం రాగద్వేషాలతో కనుక ఇతరులను ఇబ్బంది పెట్టి అటువంటి పాపాన్ని మూటగట్టుకొని వాళ్ళని బాధ కలిగించి ఉంటే మళ్ళీ మనకి మానవ జన్మ వచ్చి అటువంటిది అనుభవించడానికి అదే వస్తుంది అన్నారు. అయితే జంతు జన్మలు ఎప్పుడు వస్తాయి అంటే దానికి చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే వీరు వారని లేకుండా అందరి పట్ల కూడా మూర్ఖంగా జంతు స్వభావంతో అధర్మాన్ని ఆచరిస్తాడు. అంటే వారు వీరనే భేదం లేకుండా అందరి పట్ల అటువంటి అధర్మాన్ని ఆచరిస్తాడో అప్పుడు జంతు జన్మలు వస్తాయి. కారణం జంతువులు అలానే చేస్తాయి అంటున్నారు. అది మరీ విపరీతమైనప్పుడు నరకాది బాధలు అనుభవిస్తాడు. సామాన్యంగా
జీవులు ఈ 3 రకాల పాపాలు ఏదో ఒక జన్మలో చేస్తూ ఉంటారు. అంటే పక్కన వాళ్ళని బాధపెట్టి ఒక స్థాయిలో మానవ జన్మెత్తి తిరిగి వాటిని రుణానుబంధాల వలన వాళ్ళకి పెట్టిన బాధల వలన పాపాల వలన వీడు పొందడం అనుభవించడం కోసం మానవ జన్మ. అలా కాకుండా కొంతమంది వ్యక్తుల పట్ల కాకుండా అందరి పట్ల కూడా వాడు ఇటువంటి ప్రవృత్తి కలిగి అందరినీ ఇబ్బంది పెట్టి జంతు సమానంగా ప్రవర్తించి బాధ పెట్టుంటే అటువంటి వాడికి జంతు జన్మలు వస్తాయని, అలాగాక అది మరీ విపరీతమైనప్పుడు వాడి ప్రవర్తన నరకాది బాధలు అనుభవిస్తాడు. సామాన్యంగా జీవులు ఈ 3 రకాల పాపాలు ఏదో ఒక జన్మలో చేస్తూ ఉంటారు కనుక ఇన్ని కర్మఫలాలు అనుభవించాలి. అంటే ఇలా వచ్చామంటే మనం మానవ జన్మ ఎత్తేసాం కాబట్టి మనం ఏదో అత్యంత పవిత్రంగా లేకపోతే అత్యంత ధర్మాచరణ చేయటం వల్ల మనకి మానవ జన్మ వచ్చిందని చెప్పట్లేదు. మానవ జన్మ నుంచి పడిపోయి జంతు జన్మలకు పోవడానికి ఇంకా అంటే వాళ్ళు వీళ్ళని ఈ భేదం కూడా లేకుండా అందరి పట్ల అలా మృగాల్లాగా ప్రవర్తిస్తూ అందరినీ బాధ పెట్టుంటే అటువంటి జంతు జన్మలు వస్తాయని, అలా కాకుండా కొంతమంది వ్యక్తుల పట్ల ఇట్లా రాగద్వేషాలతో ప్రవర్తించి వాళ్ళని బాధ పెడితే తిరిగి వాటిని అనుభవించడానికి మనకి మానవ జన్మ లభిస్తుందని, అలా కాకుండా అది విపరీతమైనప్పుడు ఈ నరకాది బాధలు అనుభవిస్తారని మాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి మనందరం కూడా వీటిని ఏదో ఒక జన్మలో మనం చేసి ఉన్నాం కనుక వీటిని అనుభవించడానికే మళ్ళీ మానవ జన్మతో వచ్చాం. అయినా కానీ ఏదో ఒక దశలో ఈ సూత్రం అర్థం చేసుకొని ఆచరించుకోగల యోచనాశక్తి జీవులన్నిటిలో మానవులకే ఉంది కనుక అది శ్రేష్టం అన్నారు. మానవ జన్మ శ్రేష్టం అని ఎందుకన్నారు అంటే మనం అటువంటి పరిస్థితుల వల్ల మళ్ళీ ఇట్లా వచ్చి ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మళ్ళీ మనకి స్వేచ్ఛనిచ్చాడనమాట. మనల్ని ఒక అదేమంటారు ప్రీసెట్ మెషిన్లా కాకుండా యంత్రంగా కాకుండా మనకి స్వేచ్ఛనిచ్చి మనం దీని నుంచి బయటపడటానికి ఏం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఏ దశలోనైనా అంటే ఒక దశలో ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని ఆచరించుకోగల యోచనాశక్తి అంటే మనకు అటువంటి యోచనాశక్తిని ఇచ్చి ఆ యోచనాశక్తి ఎటువంటి జీవుల్లో ఉంది అంటే ఒక మానవుడికి ఉంది. జంతువులకి అటువంటి ఇది లేకుండా అవి వాటికి నిర్ణయించిన జీవితాన్ని జీవించేసి వెళ్ళిపోతాయి. వాటిలో జంతువుల్లో ముక్తి పొందడం, జంతువుల్లో ఆత్మజ్ఞానం పొందడం ఇలాంటివి ఉండవు. వాటికి మనస్సు, వాటికి ఊహలు, మనకి కల్పనలు, వాటికి రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ చేసుకోవటాలు, లేకపోతే పిల్లలకి ఇవి చేయటాలు, వాటికి అలాంటి ప్లాన్లు ఉండవు. వాటికి మనస్సు అలాంటివి ఉండవు అనమాట. అటువంటి ఒక్క మానవ జన్మకే ఉంది కనుక అందుకని మానవుని శ్రేష్టం అన్నారు. అంటే ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని దీనిలోంచి యోచనా శక్తితోటి బయటపడగలిగే ఇది మనకి ప్రసాదించాడు కనుక మానవ జన్మ శ్రేష్టం అన్నారు. చెట్టంతటిలోనూ దాని ఫలమే శ్రేష్టం అన్నట్లు అట్టి యోచనాశక్తిని సత్సాంగత్యంతో వృద్ధి చేసుకొనక రాగద్వేషాల మాటన పాతిపెట్టినందుకు శిక్ష జన్మ పరంపరలు. అంటే ఇటువంటి యోచనాశక్తిని మనకి ఇచ్చినప్పుడు దాని సత్సాంగత్యంలో దాన్ని వృద్ధి చేసుకోవాలి. అలా వృద్ధి చేసుకోకుండా రాగద్వేషాల మాటన మనకి ఏవి ఇష్టమో వాటి వెనక వాటన్నింటినీ దాచిపెట్టి పాతిపెట్టినందుకు శిక్ష అన్నమాట. ఆ శిక్ష ఏంటట? అవి జన్మ పరంపరలు. ఎందుకని మనం ఆ యోచన శక్తితోటి మనం ఎలా జీవించాలి, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ధర్మాచరణ ఎలా చేయాలి అనే వివేకంతో జీవించకపోవడం వల్ల దాని అంతటా మనం వాటిని మన రాగద్వేషాల చాటున పాతి పెట్టడం వలన మనకి ఏంటట శిక్ష అంటే జన్మ పరంపరలు. ఎప్పటికీ ఈ జన్మ పరంపర మనం బయటపడలేము. ఒక దాన్ని అనుభవించడానికి వస్తున్నాం, ఒకదాన్ని అనుభవించడానికి వచ్చి మళ్ళీ 100 చేసుకొని వెళ్తున్నాం, మళ్ళీ ఆ 100ని 1000 చేస్తున్నాం. అంటే చక్రవడ్డీ దాని మీద చక్రవడ్డీ లాగా పెరిగిపోతూ ఉన్నాయి. మనకి ఒక జన్మలో మనం పుణ్యంతో వచ్చామనుకోండి, బాగా పుణ్యం చేసుకున్నాం, పుణ్యాన్ని కోరుకొని రకరకాల దాన ధర్మాలు లేకపోతే సత్కార్యాలు చేసాం, పుణ్యం పొందాం. పుణ్యంతో ఏమొస్తుంది మనకి? మాస్టర్ అంటారు పుణ్యం వలన ఎప్పుడూ కూడా మనకి సిరి సంపదలు వస్తాయి కానీ వేరే ఏమి రావట. అవి వచ్చినప్పుడు ఏముంటుంది మనకి? సిరి సంపదలు వస్తాయి ముందు మనతో, దాంతోపాటు ఏమొస్తుంది మనకి ఉంది అన్న అహంకారం వస్తుంది. అహంకారంతో ఎలా ప్రవర్తిస్తాము? అందుకని అహంకారంతో ప్రవర్తించి మళ్ళీ తప్పులే చేసి పుణ్యం చేయడం వల్ల వీడికి ఇది వచ్చిందే తప్పించి వీడికి జ్ఞానం రాలేదు, లేకపోతే సాత్వికత రాలేదు. అందుకని మళ్ళీ తప్పులే చేసి వీటిని పెంచుకుంటూ పోతాడే తప్పించి వీడు దీనిలో నుంచి బయటపడలేడు అంటున్నారు. కాబట్టి మనకి అట్లా రాగద్వేషాల చాటున ఆ యోచనా శక్తిని పాతిపెట్టినందుకు శిక్ష ఏంటంటే అంటే జన్మ పరంపరలు. అలా వ్యర్థం చేసుకునే అవివేకం మనిషికి ఉన్నందువల్లే మరొక వంక మత గ్రంథాలన్నీ దేహము మమకారాదులు తుచ్చమని ప్రబోధిస్తాయి. మరి మానవ జన్మ శ్రేష్టం అన్నారు కదా, మరి అదే సమయంలో మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఇవన్నీ తుచ్చమైనవి అంటున్నాయి. ఈ దేహము
మమకారాదులు ఇవన్నీ తుచ్చం అంటున్నాయి. మరి శ్రేష్టమని చెప్పిన వాళ్ళే మళ్ళీ అవి తుచ్చం కూడా ఎందుకంటున్నారంటే దాన్ని అలా అవివేకంతో మనం పాడు చేసుకుంటున్నాం కనుక, అలా వ్యర్థం చేసుకుంటున్నాం కనుక, అంటే మనిషికి ఇవన్నీ వ్యర్థం చేసుకునే అవివేకం మనిషికి ఉన్నందువల్లే మరొక వంక ఈ మత గ్రంథాలన్నీ కూడా మనం శ్రేష్టం అనుకునే మానవ జన్మ వీటిలోనే ఈ దేహము మమకారాదులు ఇవన్నీ తుచ్చమైనవి అని ప్రబోధిస్తాయి. ఈ సత్యం గ్రహిస్తే మానవ జన్మ శ్రేష్టమే. అంటే ఇప్పుడు ఇది తెలిస్తే మానవ జన్మ శ్రేష్టం అవుతుంది. అంతేగాని మానవ జన్మ లభించిన జంతువులాగా జీవించేటప్పుడు, అవివేకంతో జీవించేటప్పుడు, రాగద్వేషాల చాటున జీవించేటప్పుడు, వాటితో 10 మందిని ఇబ్బంది పెట్టే ధర్మాచరణ లేకుండా జీవించేటప్పుడు అది శ్రేష్టం కాదు అంటున్నారు. అది మాస్టర్ గారు చెప్తున్నది. ఇక్కడ మాస్టర్ గారు ఇంకోటి చెప్తున్నారు, ఏ పుణ్యం చేసినా కానీ జన్మరాహిత్యం రాదు. చూడండి ఎంత డెఫినెటివ్ స్టేట్మెంట్ అంటే ఇది. ఇక మనం ఏదన్నా పుణ్యం చేస్తే మనకి ఒక పాపం రద్దయిపోతుంది, మనకి మోక్షం వచ్చేస్తుంది, మనం ఉద్ధరింపబడతాం, క్వశ్చనే లేదంటున్నారు. ఏ పుణ్యం చేసినా కానీ జన్మరాహిత్యం రాదు. మరి ఏమొస్తుందట? పుణ్యఫలం సిరి సంపదల రూపంలో వస్తుంది. అంటే మనం కనుక అటువంటి సంకల్పంతో పుణ్యం రావాలి అమ్మ, నీది ఇన్నిసార్లు చేశాను పుణ్యం వచ్చేస్తుంది, ఆ వ్రతం చేశాను పుణ్యం వచ్చేస్తుంది, నేను ఈ తీర్థయాత్ర చేసి వచ్చాను పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే గిరి ప్రదక్షిణ చేసి వచ్చాను పుణ్యం వచ్చేస్తుంది, ఇలా కనుక మనం పుణ్యం అనుకుంటే పుణ్యం వలన జన్మరాహిత్యం రాదు. రాక్షసులు కూడా భయంకరమైన తపస్సులు చేశారు, యజ్ఞాలు చేశారు, యాగాదులు చేశారు, దేవతల్ని వాళ్ళ ఆరాధించిన వాళ్ళని మెప్పించారు. అయినప్పటికీ వాళ్ళకి ఇంత మాత్రం కూడా సత్వగుణం లేక నేను చేయబెట్టినప్పుడు కాలిపోవాలని ఒకళ్ళు కోరుకున్నారు, లేకపోతే బూడిద వారిని ఇంకొకటి కోరుకున్నాడు, నేను అందరినీ శిక్షించి నేను అందరికీ ప్రభువుగా ఉండాలి అని కోరుకున్న వాళ్ళు, ఇలా విపరీతమైన బుద్ధులతో ఉన్న వాళ్ళని చూసామని తప్పించి వీళ్ళు పుణ్యకార్యాలు లేకపోతే సత్కార్యాలు లేకపోతే భగవంతుని ఆరాధించారో, యజ్ఞాలు యాగాదులు క్రతువులు చేశారు కనుక వాళ్ళకి సత్వగుణం వచ్చిందంటే ఎక్కడ ఒక్క రాక్షసులో కూడా సత్వగుణం కనపడదు మనకి. అంటే పూజలు చేసుకుంటూ పోతే, లేకపోతే వ్రతాలు చేసుకుంటూ పోతే, యజ్ఞాలు చేసుకుంటూ పోతే సత్వగుణం వస్తుంది, సాత్వికులు అవుతారనేది ఎక్కడా చెప్పబడలేదు. అందుకని ఏ పుణ్యం చేసినా కానీ జన్మరాహిత్యం మాత్రం రాదు అంటున్నారు. అంటే ఈ జన్మ పరంపర నుంచి బయటపడాలంటే పుణ్యాలు చేసుకుంటూ మనం పుణ్యకార్యాలు చేస్తుంటే రాదట. పుణ్యఫలం ఏమవుతుంది అంటే మనం సంపాదించుకున్న పుణ్యం సిరి సంపదల రూపంలో వస్తుంది. అప్పుడు మరలా అహంకారాదులకు బానిసై పాపాలు చేసి కష్టాల పాలవుతారన్నది ఎక్కువ మంది. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం పుణ్యం చేసాం, ఇప్పుడు చూడండి మన దగ్గరే మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు, మన స్థాయి పెరిగినప్పుడు మన మాటల్లోనూ అహంకారం ఎంత పెరుగుతూ ఉంటుంది. మనం సామాన్య స్థాయిలాగే మామూలుగా ఉన్నాం అనుకోండి, మనం మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. భగవంతుని కరుణించి ఏదో మనకి ఇంకొంచెం స్థితి కలిగించాడు అనుకోండి, మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. అంటే అహంకారం మామూలుగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే మనకి సిరి సంపదలు కలుగుతూ ఉంటే మనకి వినమ్రతను లేకపోతే నిరాడంబరంగా జీవించడం, కృతజ్ఞతగా జీవించడం రాదు. అహంకారము, పొగరు, బలుపు ఇవన్నీ మనకి పెరిగిపోయి వాటితో మాట్లాడతామే తప్పించి మనం ఎప్పుడూ కూడా వినయంగా ఉందాం, కృతజ్ఞతతో ఉందాం, భగవంతుడు మన పట్ల దయ చూపించాడు, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకుందాం అనే మనలోంచి రావన్నమాట. అందుకని వీటన్నిటితో పాటు అంటే మనకి సిరి సంపదల రూపం కనుక వస్తే అప్పుడు మళ్ళీ అహంకారాదులకు బానిసయి, అహంకారం రావడమే కాదు వాటికి బానిసయి పాపాలు చేసి కష్టాలు పాలు అవుతారు ఎక్కువ మంది. కాబట్టి పూర్ణులైన మహనీయులను ఆశ్రయిస్తే తప్ప పుణ్యఫలం మీద ఆపేక్ష నశించి జన్మరాహిత్యం కలగదు. మరి జన్మరాహిత్యం కలగాలంటే ఏం చేయాలి అంటే దానికి మీరు ఏం చేయాలో చెప్తున్నారు మాస్టర్ గారు. దానికి మనం ఏం చేయాలట? పూర్ణులైనటువంటి మహనీయుల్ని ఆశ్రయిస్తే తప్ప పుణ్యఫలం మీద ఆపేక్ష నశించదు. మనకి ఇప్పుడు దాకా పుణ్యం కావాలి అనుకుంటూ ఉన్నాం తెలియక. పుణ్యంతో వస్తే ఇంకా మనం పతనం అవుతూ ఉన్నాం. ఎందుకని? పుణ్యంతో వచ్చినప్పుడు వచ్చే దానివల్ల ఇంకా మనం అహంకారానికి లోబడి మిగిలిన వాటికి మనకి అన్నీ కొనుక్కొని లేకపోతే అన్నీ చేసే ఇదుండి మిగిలిన వ్యసనాలకు కూడా బానిసైపోతాం. అవి రాగద్వేషాల చాటున మనం చేసే పాపాలకి ఒకదాన్ని ఒక జన్మలో పుణ్యం చేసామని జన్మిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ మనం దాంతోపాటు వచ్చే అహంకారంతో వాటి యొక్క వికారాల వల్ల మనం ఇంకా ఈ జన్మ పరంపరలో తప్పులు చేసి కూరుకుపోతూ ఉంటాం అన్నమాట. అయితే పుణ్యం మీద ఆసక్తి ఎప్పుడు పోతుంది అంటే మహనీయులను ఆశ్రయించి అయ్యో నాకు పుణ్యం వల్ల జన్మరాహిత్యం కలగదు, గురువు యొక్క అనుగ్రహంతో నేను నిష్కామకర్మ చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని ఈ చిత్తశుద్ధిని వీటిని పొందినప్పుడు కదా నాకు దీని నుంచి బయటపడేది అన్నప్పుడు ఏ పని చేసినా కానీ గురుపరంగా చేస్తాడు, గురువుకి అంకితం చేస్తాడు తప్పించి
వీడు చేస్తున్నాను, నాకు పుణ్యం కావాలి, పుణ్యం కావాలని, అసలు పుణ్యం కావాలనే మాటే మాట్లాడ్డనమాట. ఏ పని చేసినా గురువు యొక్క అనుగ్రహం కలగాలి, దానికోసమే చేస్తాడనమాట. అందుకని పూర్ణులైన మహనీయులను ఆశ్రయిస్తే తప్ప పుణ్యఫలం మీద ఆపేక్ష నశించి జన్మరాహిత్యం కలగదు. అయితే పూర్ణుల సాంగత్యము అనుగ్రహము కలగాలంటే శ్రీ గురు చరిత్ర పారాయణ, శ్రీ గురుగీత పారాయణ చేయాలి అంటున్నారు. అట్లా మహాత్ముని యొక్క పూర్ణులైనటువంటి జ్ఞానుల యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే మనకి బాబా మార్గం చూపించారు. అలా మాస్టర్ గారు కూడా చెప్తున్నారు, శ్రీ గురు చరిత్ర పారాయణ, శ్రీ గురుగీత పారాయణ ఇటువంటి అవి పారాయణ చేయాలి. అందుకే కృష్ణుడు భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో తత్వదర్శి అంటే బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించమన్నాడు. అర్జునుడికి కదా చెప్తుంది. మరి ఆల్రెడీ ఆయన కృష్ణుని ఆశ్రయించాడు కదా, మళ్ళీ బ్రహ్మజ్ఞానులు ఎందుకంటే మనకి చెప్తూ ఉన్నారు. మరి నువ్వు నన్ను ఆశ్రయించావు మాస్టర్ చెప్పలేదట. మాస్టర్ గారు అంటారు, ఎందుకు ఆశ్రయించాలంటే అది అవసరం కనుక చెప్తున్నారు. ఎటువంటి వారిని ఆశ్రయించాలి? తత్వదర్శి అయిన వాడిని, అంటే బ్రహ్మజ్ఞాని అయిన వాడిని వెళ్ళి ఆశ్రయించమన్నారు. కలి ప్రభావం వలన బ్రహ్మజ్ఞానం లేకనే ఉన్నట్లు భ్రమ పెట్టేవారు ఉంటారు. బాబా మనల్ని హెచ్చరించారు, కృష్ణ భగవానుడు హెచ్చరించారు, వీళ్ళందరూ మహాత్ములు వేమన వీళ్ళందరూ హెచ్చరించారు. ఏమని చెప్పారు వాళ్ళు? ఒరే, నిజమైన ఫకీరు చాలా అరుదు. కలి ప్రభావం వలన ఆత్మజ్ఞానం లేకనే గురువులుగా ప్రకటమయ్యి మనల్ని మోసం చేసి మనల్ని కూడా నరకాది లోకాలకి పాపాలకి కలిగేట్టుగా చేస్తారు. ఎందుకని చూడండి, మనకి వాడు గురువు కాకపోతే ఏమైందంటే, వైద్యుడు కాకపోయినా మనం వాడి దగ్గరికి వైద్యానికి వెళ్ళామనుకోండి, మనకి ఏమవుతుంది? మేలు జరుగుతుందా ఎక్కడన్నా? అందుకని వాళ్ళందరూ హెచ్చరించారు. బాబా పర్టికులర్గా చెప్పారు, మంత్రోపదేశాల కోసం ఎక్కడికి పరిగెట్టద్దు, నా దగ్గరికి కాదు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అని. ఏమన్నారు? నిజమైన ఫకీరు చాలా అరుదు. ఈ కాలంలో నిజమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞాని దొరకటం అనేది చాలా అరుదు అన్నారు. భగవానుడేమో బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించమని చెప్పారు. అట్లా అందరూ కూడా ఈ కలి ప్రభావం వల్ల బ్రహ్మజ్ఞానం లేకనే ఉన్నట్లు, మనం వాడు కళ్ళు మూసుకుని ఏదో 4 మాటలు చెప్తే ఇప్పుడే వాడు అంతర్ముఖులై వచ్చి బయటకు వచ్చి చెప్పాడు అనుకుంటాం. వాడు నిద్రపోయి వచ్చాడో కళ్ళు మూసుకొని చెప్పాడో మనల్ని మోసం చేస్తున్నాడో కూడా గమనించలేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకని జ్ఞానినే గుర్తుపట్టగలడు. మనం జ్ఞానుడం కాదు, వాడు జ్ఞానం కాదో మనకి తెలియదు. అందుకని ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించక దత్తస్వామిని మనము బాబాని ఇట్లా పూర్ణులైన మహాత్ములను ఆశ్రయిస్తే వాళ్ళు మనకి మార్గం చూపుతారు. మనకి ఎలాగో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన సంస్కారానికి తగిన గురువులు మనకి దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా మనల్ని పంపించి వాళ్ళ అనుగ్రహాన్ని ఆరోపణలో కూడా మనకి లభింపజేస్తారు. అందుకని మనం నమ్మకంగా మోసపోకుండా ఉండడానికి మనం అట్లా దత్తస్వామిని గురుచరిత్ర ద్వారా పారాయణ చేస్తూ దత్తస్వామి యొక్క అవతారాన్ని ఈ మహాత్ములందరి చేతులు పారాయణ చేస్తూ ఉంటే ఆయన యొక్క విశేషమైన కృప ఆ విధంగా లభిస్తుంది. అందుకని పూర్ణుల యొక్క అనుగ్రహం కలగాలంటే శ్రీ గురుచరిత్ర పారాయణ, శ్రీ గురుగీత పారాయణ ఇటువంటివి చేయాలి అంటున్నారు. ఈ కలి ప్రభావాన్ని ఇలాంటి వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఉన్నారు కనుక అలాంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి అసలైన తత్వదర్శి ఎలా ఉంటాడో తెలియాలంటే కూడా మనం పై గ్రంథాలు అంటే ఈ శ్రీ గురుచరిత్ర అవి, అలాగే అక్కలకోట స్వామి చరిత్ర, అవధూత వెంకటేశ్వర స్వామి చరిత్ర ఇటువంటివి చదవాలి. మిగిలిన వివరం ఆయా గ్రంథాల్లో దొరుకుతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మానవ జన్మ శ్రేష్టం అన్నారు, కరెక్టే. మానవ జన్మ శ్రేష్టం ఎప్పుడవుతుంది అంటే అటువంటి వివేచన శక్తితోటి అటువంటి వివేకం తెచ్చుకొని ధర్మాచరణని మనం గురువుని ఆశ్రయించేటువంటి ధర్మాచరణ కనుక మనం చేస్తూ జంతు ప్రవర్తనలుగా కాకుండా మనం అందరి పట్ల ధర్మంగా ఉంటూ, అంటే మనం కనీస ధర్మం మనం ఎవరు మనకి కీడు చేయాలనుకోవట్లేదు కనుక మనం కూడా కీడు చేయాలని, ఎవరు మనల్ని దూషించట్లేదు కనుక మనం కూడా ఎవరిని దూషించకుండా ఉండాలని, అంటే ఎట్లా అలాంటి ధర్మాచరణ కనుక మనం జీవించగలిగితే అప్పుడు దీనిలో నుంచి బయటపడడానికి ఈ జన్మ పరంపరలో నుంచి అయ్యో ఇంతకాలం నేను పుణ్యం చేస్తే మనకేదో వచ్చేస్తుంది, దీనివల్ల మనకి ముక్తి కలుగుతుంది అని అనుకుంటూ ఉన్నాం, పొరపాటును కూడా రాదని చెప్తున్నారు. ఒక గురువుని ఆశ్రయించి ఆ అనుగ్రహం పొందితే మాత్రమే గురువు ద్వారానే ముక్తి అనే మార్గం మనం తెలుసుకున్నాము. కాబట్టి మనం ఏ పుణ్యాన్ని కోరక కేవలం గురువు యొక్క అనుగ్రహం కలగటమే మనకి ముఖ్యం. మనం సాధించవలసింది గురువు యొక్క అనుగ్రహం, ఆయన ప్రీతికి పాత్రలు అవటమే మన జీవితం యొక్క లక్ష్యం కావాలి అని తెలుసుకున్న తర్వాత దానికోసం అటువంటి గురువుల యొక్క అనుగ్రహం కోసం శ్రీ గురు చరిత్ర, దత్తావతారుల యొక్క చరిత్రలు, అలాగే అవధూతలు, అక్కలకోట స్వామి, వెంకయ్య స్వామి ఇలా మహాత్ముల యొక్క చరిత్రలు చదివి వాళ్ళ అనుగ్రహానికి మనం పాత్రలం కావాలి. ఇలా కనుక ఉపయోగించగలిగితే అది మానవ జన్మ శ్రేష్టం అంటున్నారు. లేకపోతే
ఈ మానవ జన్మ శ్రేష్టం అని చెప్పిన వాళ్ళే మళ్ళీ మత గ్రంథాల్లో వాటిలో కూడా ఈ శరీరం తుచ్చమైనది అని మాట్లాడటం, వాటిని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాము అని మాస్టర్ గారు చెప్తున్నారనమాట. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అంటే ఇవన్నీ కూడా మనకి ఎంతటి విషయాన్ని తెలియజేస్తాయో. అయ్యో మనకి తెలియని విషయాలు ఇవన్నీ. మనం ఏదో పుణ్యం చేసుకోవాలి, మనకి ఎప్పుడు పాపంని భయపెట్టారు కానీ పుణ్యం మీద కూడా, పుణ్యాన్ని కూడా యాక్చువల్గా భయపెట్టాలి. ఎందుకని పుణ్యం చేసుకున్నా మనం అటువంటి ఫలితాలే పొందడానికి అవకాశం. అందుకని ఏ సేవ చేసినా గురువు యొక్క అనుగ్రహం పొందడానికే. అట్లా గీతలో కూడా ఆయన నిష్కామ కర్మ చేయమని చెప్పిన కారణం అదే. మరి నిష్కామ కర్మ ఎలా సాధ్యమవుతుంది? అదే మనకి సమస్య. ఏ పని చేసినా కానీ మనం దాని నుంచి ఫలితం ఆశిస్తూ ఉన్నాం కదా. అందుకనే బాబా అన్నారు, ప్రకృతిలో సూర్యుడు, భూమి, గాలి ఎలా వాటిపైన చేసుకుంటూ పోతాయో అలా చేసుకుంటూ పోవాలట. అంటే మనం విత్తనం నాటినప్పుడు వాటి వల్ల ఆ మొక్క పెరగటం వల్ల అవి సంతోషపడటం కానీ, ఆ మొక్క పెరిగి మాడిపోయినా కానీ, విత్తనం మొలకెత్తకపోయినా కానీ అవి దుఃఖించడం కానీ ఉండదు. ఇలా మన పని మనం చేసుకుపోవటమే కానీ ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుపోవటమే కావాలి అని మనకి బాబా తెలియజేస్తూ ఉన్నారు. అలా చేసుకుంటూ పోతే ఇక దుఃఖం ఎక్కడిది అన్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. మనం గత వారం శ్రీ సాయి లీలామృతం గత 14-15 నెలలుగా మనం బాబా చరిత్రని తెలుసుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు బాబా అవతారానికి ముందు చతుర్థ అవతారం అయినటువంటి శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర, ఇది కూడా మనకి మాస్టర్ గారు అందించిందే. ఈ కలియుగంలో 5 దత్తావతారాలు మాస్టర్ గారు చెప్పినటువంటి పూర్ణ దత్తావతారాలు అనేటువంటి 5 దత్తావతారాల్లో బాబా 5వ వారు, దాని ముందు శ్రీ అక్కలకోట స్వామి 4, 3వ అవతారం వచ్చేసి మాణిక్య ప్రభువు, 2 నృసింహ సరస్వతి స్వామి శ్రీగురుడుగా ప్రసిద్ధికెక్కిన వారు, అలాగే మొదటి అవతారం వచ్చేసి శ్రీపాద వల్లభులు. ఇవి కలియుగంలో 5 అవతారాలు అన్నమాట. వీళ్ళందరూ అంటే 5 దత్తావతారాలు అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చినటువంటి సమయాలను బట్టి, ఆ సమయాల్లో వాళ్ళు సాధించవలసిన కార్యాలు, వాళ్ళు వచ్చిన వేషధారణ, రూపం, లేకపోతే వ్యక్తమైన తీరు ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అయినప్పటికీ మనం అటువంటి వ్యత్యాసాలను చూడకుండా అదే దత్తస్వామి ఇన్ని రూపాల్లోనూ ప్రకటమయ్యారు. వీళ్ళందరూ ఒక దత్త మహత్యం అనే గ్రంథానికి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అధ్యాయం లాగా చూడాలి తప్పించి, శ్రీపాద వల్ల ఇలా ఉన్నారు, ఆయన చక్కగా శిష్టాచారంలో ఉన్నారు, శిష్టాచారంలో ఉన్నారు, బాబా ఏంటి ఫకీర్లా వచ్చారు, ఈయనేంటి మాంసం వండి పెట్టారు, ఈయన మాంసం పలావ్ వండారు, లేకపోతే ఇలా ఇవన్నీ మనం ఆలోచన చేసేవి దత్తస్వామికి తెలియదా అని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంతేకాకుండా మనకి ఇలాంటి ఆలోచనలు కలిగినప్పుడు బాబాని ఎంతమంది మహాత్ములు ఎంతగా కీర్తించారు, మనం ఏంటి అలాంటివి చూడలేకపోతున్నాం. మనం కేవలం ఆయన రూపం చూస్తూ ఉన్నాం, లేకపోతే రూపం కూడా కాదు, రూపం ఆయన చూసి మనం అందరూ వాళ్ళు మర్చిపోయిన వాళ్ళే. రూపం కాకుండా వేషధారణ చూసి, లేకపోతే అల్లా మాలిక్ అంటని చూసి, మసీదులో ఉండటం చూసి ఇలా అనుకుంటున్నాం. కనుక అటువంటి సంకుచిత భావాలు పెట్టుకోకుండా దత్తస్వామి అప్పుడున్న దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఆయన అవతారాన్ని మలుచుకుంటూ, ఒకప్పుడు అత్యంత శిష్టాచారంలోనూ, ఒకప్పుడు మన దేశంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మళ్ళీ మత సామరస్యాన్ని, స్వాతంత్రం తర్వాత ఎక్కడెక్కడి నుంచో, లేకపోతే స్వాతంత్రానికి ముందు ఎన్నో రకాల దేశాల నుంచి ఎంతోమంది వచ్చి ఎన్నో జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు స్థిరపడి ఒకచోట జీవించడం ప్రారంభించిన తర్వాత వీళ్ళందరి మధ్య సామరస్యం స్థాపించడానికి ఆయన అలా అవతరిస్తూ వచ్చారనమాట. అట్లా వచ్చినటువంటి పూర్ణ అవతారాల్లో శ్రీ అక్కలకోట మహారాజు, ఈయన కూడా దాదాపుగా బాబాకి ప్రతిరూపం అన్నట్టుగా ఉంటుంది. అంటే 4వ అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ, 5వ అవతారమైనటువంటి శ్రీ సాయినాథుడు మాస్టర్ అంటారు ఒకే నాణానికి బొమ్మ బొరుసు అన్నట్టుగా ఉండేవారట. అది కాకుండా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకే సమయంలో అక్కలకోట స్వామి సాయినాథులు కొంతకాలం పాటు ఆయన షిరిడీలోను ఈయన అక్కలకోటలోనూ ఉండటం సంభవించింది. అంటే 2 పూర్ణ దత్త అవతారాలు ఒకే సమయంలో ఉండటం కూడా అసలు అది అసంభవం. అటువంటిది ఆయన కొద్ది కాలం పాటు అలా ఉన్నారనమాట. మనం తర్వాత తెలుసుకుంటాం అక్కలకోట స్వామి అంటే ఎవరో కాదు, ఆయన సాక్షాత్తు శ్రీగురుడే. అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు మళ్ళీ ఆయన గుప్తంగా ఉండి అంతర్ముఖులై సమాధి స్థితిలో ఉండి మళ్ళీ ప్రకటమయ్యారనమాట.
ఆశ్చర్యం ఏంటంటే అంత శిష్టాచారులుగా అంత ఇదిగా ఉన్న దత్తస్వామి శ్రీగురుడు అవతారంలో నుంచి మళ్ళీ అక్కలకోట స్వామిగా కొనసాగించిన తర్వాత ఆయన మత సామరస్యం అంటే అప్పుడున్న దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ ఈ బ్రిటిషర్స్ ఇవన్నీ 1857 రివోల్ట్ ఆ టైం అనమాట. ఆయన అక్కడ అంత ఇదిగా ఉన్న ఆయన ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ హిందూ ముస్లిం మత సామరస్యం కోసం ఆయన ఎంతగా అసలు ఆచారమే పాటించిన అవధూతగా ఎలా జీవించారు, అసలు సాయికి ప్రతిరూపమా అన్నట్టుగా ఎలా ఉన్నారనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. అంతేకాకుండా మళ్ళీ అక్కలకోట స్వామి తన అవతారాన్ని చాలించేటప్పుడు బాధపడుతున్న భక్తులకి ఏం చెప్పారు, మీరు దుఃఖించవద్దు, నా రూపం ఇప్పుడు మీకు షిరిడీలో సాయిగా లభిస్తుంది అన్నారు. అక్కడే మింగుడు పడదు జనాలకి. దత్తస్వామి 2వ అవతారంలో ఇంత శిష్టాచారులుగా ఉన్న ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, 4వ అవతారంలో నా రూపం మీకు షిరిడీలో లభిస్తుంది అన్నారు. మన దృష్టికి ఏమో సాయి వేరుగా కనపడుతూ ఉన్నారు, శ్రీగురుడు వేరుగా కనపడుతూ ఉన్నారు. ఇదేంటి ఇక్కడ మింగుడు పడడం వల్ల చాలామంది ఉన్నారనమాట. సాక్షాత్తు అది ఒకవేళ సాయి చెప్పారనుకోండి అక్కలకోట స్వామి నా రూపంలో ఉన్నారని వీళ్ళు నమ్మకపోవచ్చు, ఈయన బాబాయ్ అలా చెప్తున్నారని. కానీ ఎవరు చెప్పారు, అక్కలకోట స్వామి సమాధి చెందబోదు చెప్తున్నారు. అదే విషయాన్ని బాబా మళ్ళీ అక్కడ దాన్ని స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన పనే ఉంది అని మళ్ళీ ఆయన అదే దాన్ని తిరిగి చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఒకప్పుడు ఒక భక్తుడికి అక్కలకోట స్వామి కొన్ని నాణాలు ఇస్తే మళ్ళీ బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా దాన్ని గుర్తు చేస్తూ నీకు అంతకుముందు 2 నాణాలు ఇచ్చాను, ఇదిగో మళ్ళీ 3 నాణాలు ఇస్తున్నాను, ఇవి పూజలో పెట్టుకో అని. అరే ఏంటి బాబా ఎవరినో చూసి నన్ను అనుకున్నారా, నేను ఇప్పుడే కదా రావటం, నాకంతకుముందు 2 నాణాలు ఎప్పుడు ఇచ్చారు అని అనుకుంటూ ఉన్నాడు ఆ భక్తుడు. ఇంటికి వెళ్ళి తల్లితో చెప్తే లేదు మీ నాన్నగారు నువ్వు చిన్నపిల్లవాడికి నువ్వు అక్కలకోట వెళ్ళినప్పుడు అక్కలకోట స్వామి ఆయన ఇచ్చారు, మళ్ళీ బాబా దాన్ని తెలియజేస్తున్నారు, వాళ్ళిద్దరూ ఒకటే. అంటే మన కళ్ళకేమో వేరువేరుగా కనపడుతూ ఉంది, కానీ అన్ని అవతారాల్లోనూ అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. దత్తస్వామి శిష్టాచారంలో వచ్చి మళ్ళీ అప్పుడు శివకేశవ భేదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి సమన్వయం చేయడానికి శ్రీపాదుడిగాను నృసింహ సరస్వతిగాను వచ్చారు. అందుకే మనకి శ్రీ గురు చరిత్ర అంతటా కూడా కొన్ని అధ్యాయాల్లో ఆయన శివస్వరూపంగాను, కొన్ని అధ్యాయాల్లోనూ నారాయణ స్వరూపంగాను కనపడుతూ ఇటు శివపరమైనవి అటు విష్ణుపరమైన వాటిని అనంత పద్మనాభ చతుర్దశి కానివ్వండి, వ్రతాలు అశ్వత్థ నారాయణ వ్రతం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా చేస్తూ వచ్చారు. మళ్ళీ ఇటు పక్కన మనకి ఆయన సాక్షాత్తు శివస్వరూపం అని చెప్పి ఇవన్నీ కూడా శ్రీశైలం యొక్క విశేషాలు కానివ్వండి ఇవన్నీ చెప్తూ వచ్చారు. అంటే అటువంటి సామరస్యాన్ని అవి మనకి తర్వాత క్రమంగా ఇప్పటికొచ్చి కాలానికి వచ్చేసరికి ఇన్ని మతాల వాళ్ళు ఇక్కడ గుమికూడి కొట్టుకోవడం వలన ధర్మం ఇబ్బందిగా అవుతున్నంత వలన ఆయన ఈ పార్సీలని వీళ్ళని మాణిక్య ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆయన్ని కూడా అంతే ముస్లింలు, పార్సీలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళందరూ సేవించారు, యూదులు. అలాగే బాబా దగ్గరికి వచ్చేసరికి కూడా ఎంతోమంది మతాల వాళ్ళని సమన్వయం చేయటం. అందుకని వీళ్ళందరూ మనకి అవతారాలు వేరుగా ఉన్న అన్ని రూపాల్లోంచి దత్తస్వామి ఆ రూపంలో ప్రకటమయ్యారని, ఇవన్నీ కూడా దత్తస్వామి అనే ఒక గ్రంథంలో ఉన్న అధ్యాయాలని గుర్తుపెట్టుకొని వీళ్ళ మధ్య మనం భేదాలు చూడకుండా, అసలు భేదాలు చూడటానికి మనం ఎవరో మనకి ఏం తెలుసు అని చూస్తాం. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని స్వామి అక్కలకోట స్వామి సాయి ఒకే సమయంలో ఉండటం ఇది కూడా దైవ నిర్ణయమే అని అలా వాళ్ళు ఇంకా గమ్మత్తు ఏంటంటే వాళ్ళు ప్రకటమైనప్పటి నుంచి సమాధి అయ్యేంత వరకు కూడా ఆ లీలలు ప్రకటమైన తీరు, వాళ్ళని సేవించిన భక్తులు వీడిచ్చిన అనుభవాలు కూడా ఒకేలాగా ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అన్నమాట. అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి మహారాష్ట్రలో స్వామి సమర్థకి బాగా ఎక్కువ మంది ఆయన్ని ఆరాధన పూజ చేస్తారు. అంటే మనకి సాయి గురించి తెలిసినంతగా అక్కలకోట మహారాజ్ గురించి మనకి మన ఆంధ్రాలోను ఇట్లాంటి మాట తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఇటువంటి చోట్ల మనకి ఎక్కువగా తెలియదు. మన మాస్కారి సాంప్రదాయంలో దత్త సాంప్రదాయం తెలుసుకొని ఈ గ్రంథాలు పారాయణ చేసే వాళ్ళకే మనకి ఈ గజానన మహారాజు గురించి కానివ్వండి, లేకపోతే అక్కలకోట స్వామి గురించి కానివ్వండి, ఇటువంటివి తెలుస్తాయి. కానీ లేకపోతే మనకి బాగా విశేషంగా సాయి గురించే మనకి తెలుసు, అది ఈ కాలపు అవతారం కనుక. కానీ సాయి అక్కలకోట స్వామి వీళ్ళిద్దరూ ఒకే సమయంలో ఉన్నారు. ఆ స్వామి ఇప్పుడు ఆ సమాధి చెందబోతూ కూడా నా రూపం మీకు శ్రీలో లభిస్తుందని ఇలా తెలియజేశారనమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 1వ అధ్యాయం. మహారాష్ట్ర దేశంలోని అక్కలకోట గ్రామంలో ఎక్కువ కాలం నివసించి ఆ ఊరిని గొప్ప క్షేత్రంగా రూపొందించిన మహాయోగి శ్రీ అక్కలకోట మహారాజ్. అంటే
ఆ ఊరికి ఎలా గుర్తింపు వస్తుందంటే అక్కడ నివసించిన మహాత్ముల వల్ల. షిరిడి ఉంది, మారుమూల కుగ్రామం, ఎవ్వరికీ తెలియదు. అది ఎంతటి చిన్నది గ్రామం అంటే 80 గడపలకు కూడా మించి ఉండని మట్టి కట్టడాలతో ఉన్నది. వారంలో ఒకసారి జరిగే సంత. మరి వాళ్ళ షిరిడి అంటే తెలియని వాళ్ళు లేకుండా ఎందుకు అయ్యారంటే అక్కడ సాయి నివసించడం వలన, ఆయన దాని నివాస స్థలంగా చేసుకోవటం వలన. అలాగే మహారాష్ట్రలోని ఈ అక్కలకోట గ్రామం కూడా ఆ గ్రామాన్ని ఎక్కువ కాలం నివసించి ఆ ఊరిని గొప్ప క్షేత్రంగా రూపొందించిన మహాయోగి ఎవరంటే శ్రీ అక్కలకోట మహారాజ్. అక్కలకోటలో ఉన్నారు కనుక ఆయన అక్కలకోట మహారాజ్ అన్నారు. ఆయన కలియుగంలో శ్రీ దత్తాత్రేయుని యొక్క 4వ అవతారం. ఆనాటి మహాత్ములెందరో ఆయనను శ్రీ దత్తమూర్తి అవతారంగా గుర్తించారు. తెలియని వాళ్ళు ఈయన కూడా పిచ్చివాడు అనుకునేవాళ్ళు. చెంచల భారతి అనేవారు. అంటే ఏంటి, ఈయన ఒక చోట లేకుండా తిరుగుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు దిగంబరంగా ఉండేవారు. ఒక్కొక్కప్పుడు చూసేవాళ్ళకి అవధూత ఎలా ఉంటారో పర్ఫెక్ట్గా ఉండేవారు అనమాట. ఈయన చూసేవాళ్ళకి ఈయన కూడా పిచ్చివాడా మహాత్ముడా అనుకుంటూ ఉండేవారు. మరుక్షణమే స్వామి రెస్పాండ్ అయ్యేవారు అనమాట. అట్లా అయినప్పటికీ కూడా ఎంతోమంది ఆయన్ని కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క 4వ అవతారంగా గుర్తించారు. ఆనాటి మహాత్ములందరూ ఆయనను శ్రీ దత్తమూర్తి అవతారంగా గుర్తించారు. ఈనాటికి భక్తులకు ప్రత్యక్ష దర్శనం చూపించే శ్రీ దత్తమూర్తి పాదుకలు గాణ్గాపూర్లోనివి చాలామంది భక్తులకు శ్రీ అక్కల్కోట మహారాజ్ దత్తమూర్తి అవతారం అని నిదర్శనం ఇచ్చాయి. అంటే ఎంతోమందికి స్వామి గురించి తెలియకుండా గాణ్గాపూర్ వెళ్ళి అక్కడ దత్తపాదుకల్ని ఆశ్రయించి అక్కడ పారాయణలు చేసుకునే వాళ్ళకి కూడా స్వామి దత్తస్వామి కల్లో కనపడి చెప్పేవారట, ఇప్పుడు నేను అక్కలకోటలో ఉన్నాను, వెళ్ళి అక్కడ సేవించుకో అని. అట్లా ఎంతోమందికి అనుభవాలు ఇచ్చి ఆయన సాక్షాత్తు దత్తస్వామి అని తెలియజేసేవారు. ఉదాహరణకు బాలోజీ రాజా గాణ్గాపురంలో నిష్ఠగా గురుచిత్ర పారాయణ చేస్తూ ఉండగా ఒక రాత్రి స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి, నేను మీ సంస్థానంలోనే ఉండగా నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి అని అడిగి అంతర్ధానం అయ్యారు. అంటే ఈ బాలోజీ రాజా ఇతను వచ్చి గాణ్గాపూర్లో శ్రీ గురుచిత్ర పారాయణ చేస్తూ ఉన్నాడు దత్తస్వామి యొక్క అనుగ్రహం కోసం. చేస్తూ ఉంటే దత్తస్వామి స్వప్న దర్శనం ఇచ్చారట. ఇచ్చి ఏం చెప్పారు, నేను మీ సంస్థానంలోనే ఉండగా నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అన్నారు. అంటే నేను అక్కలకోటలో అక్కలకోటగా స్వామిగా ఉన్నాను, స్వామి సమర్థగా, నేను అక్కడే ఉన్నాను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ రావాల్సిన అవసరం ఏమిటి అని అడిగారట. అట్లాగే అశ్విని మాసం 1856లో పంచమి బుధవారం నాడు శ్రీ అక్కలకోట స్వామి మొదటగా అక్కలకోట గ్రామంలో కనిపించారు. అంటే బాబానేమో 1854లో మొదటిసారిగా షిరిడీలో కనపడితే స్వామి 56లో మొదటిసారిగా అక్కలకోట గ్రామంలో కనిపించారు. అప్పటి నుంచి సుమారు 20 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. వీరి అసలు పేరు కానీ వయస్సు, తల్లిదండ్రుల పేర్లు, కులగోత్రాలు మొదలైనవి ఎవ్వరికీ తెలియవు. చూడండి, సాయి గురించి కూడా ఒక్కళ్ళకి కూడా ఆయన యొక్క పుట్టుపూర్వోత్తరాలు కానీ ఆయన బంధువుల గురించి కానీ లేకపోతే ఆయన ఊరు పేరు కానీ ఎవరికి తెలియవు. తెలియని ఈ చరిత్రకారులు కొంతమంది అంటే ఆ పుస్తకాల నుంచి కాపీ చేసి ఈ పుస్తకం నుంచి కాపీ చేసి గ్రంథాలను కాపీ చేసిన వాళ్ళందరూ సాయి అక్కడ పుట్టారు, ఇక్కడ పుట్టారు, ఆయన తల్లిదండ్రులు ఉన్నారు, ఆయన గురువుగా అప్పించబడ్డారని కథలుగా రాశారు. అక్కడే తెలిసిపోతుంది. కానీ సాయి అలా ప్రకటమయ్యారు అంతే. ఆయన ఎంత పర్ఫెక్ట్గా అంటే మళ్ళీ ఎవరికి అవకాశం కూడా ఇవ్వాల. మాష్ గారు అంటారు, మొదట ఈయన మీవాడంటే మీవాడని కొట్టుకున్నారు, ఆయన మహత్యం తెలిసి ఆయన ఇంత గొప్పవాడని తెలిసిన తర్వాత మావాడంటే మావాడని కొట్టుకున్నారు అన్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఈయన హిందువా ముస్లిమా అలా కొట్టుకుంటున్న వాళ్ళని కూడా బాబా ఇప్పుడు చూసి తేల్చుకుంటారా అని కూడా ఆయన నగ్నంగా నిలబడి ఆ మసీదు ముందు వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారనమాట. అంటే ఆయన ఏ మతానికి చెందాలి, అన్ని మతాలు ఆయనకే చెందాయి, అన్నింటికీ ఆధారమైన వాడు దేనికి చెందుతాడు. అలాగే స్వామి కూడా ఆయనకి కూడా అసలు ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన పేరేంటి, ఆయన పుట్టుపూర్వతాలు కులగోత్రాలు ఏంటి అనేది ఎవరికీ కూడా వివరాలు తెలియవు. ఆయన ఎవరికి ఎప్పుడు ఈ వివరాలు నిశ్చయంగా చెప్పలేదు. బాబా కూడా ఎలా చేసేవారో మనకి తన గురువు గురించి అడిగితే ఏదో చెప్పేవారు, ఆయన షాను ఏదో చెప్పారు చివరిలో అని వీడి కథలు అల్లించుకొని రాసేవారు అనమాట. అట్లాగే బాబా ఈ స్వామి కూడా ఎవరికి ఇటువంటి వివరాలు చెప్పలేదట. అరుదుగా అప్పుడప్పుడు ఆయన చెప్పిన వివరాలు ఉన్నా కూడా అవన్నీ ఒకే రీతిగా లేవు. అంటే ఒక్కోసారి ఒక రంగా చెప్పేవాళ్ళు. మనం అడిగామనుకోండి, మనం ఈ శరీరం కాబట్టి మనం ఎప్పుడు చెప్పిన స్టోరీ అదే చెప్తాం. నేను ఆ ఊరిలో పుట్టానండి, నేను ఈ ఊరిలో చదివానండి, మనం ఇక్కడ చేసామండి కానీ అలాంటి పరిమితులు లేని వాడికి అంతటా ఉన్నవాడు ఎవరికి ఎలా చెప్తారు. అందుకని వాళ్ళు రకరకాలుగా చెప్పేవారు. చెప్పినప్పటికీ అవన్నీ కూడా ఒకే రీతిగా ఉండేవి కాదట. ఒకప్పుడు చింతోపంత్ ఆయనను ఈ వివరాలు అడిగాడు. స్వామిని చింతోపంత్ అని ఆయన స్వామిని అడిగారు. అప్పుడు దానికి స్వామి ఇలా చెప్పారు,
నా తల్లిదండ్రులు మాదిగవారు, వృత్తి తోళ పని అన్నారు. అంటే ఒక్కొక్కటి అడిగితే ఇక నోర్ముయి అనడానికి ఎలా చెప్పేవారు స్వామి సమాధానాలు. అందుకని స్వామి మీ తల్లిదండ్రులు ఎవరు, మీ వివరాలు చెప్పండి అంటే ఆయన చెప్పారట, నా తల్లిదండ్రులు మాదిగవారు, వృత్తి తోళ పని అని చెప్పారు. మరొకసారి ఇంకో భక్తునితో మేము ఒక కదలీవనం నుండి వచ్చాం అన్నారు. ఒక భక్తుడితోనేమో మా తల్లిదండ్రులు మాదిగ వాళ్ళు ఈ చేసే పని ఏంటంటే తోళ్ల పని, అంటే ఈ చర్మం వలిచి వాటి చేస్తారు కదా, లెదర్ సంబంధించింది, ఇట్లా అది వాళ్ళ పని అని చెప్పారు. ఇంకో భక్తుడితోనేమో మేము కదలీవనం నుండి వచ్చాము అన్నారు. అంతే. మనకు తెలుసు కదలీవనం స్వామి శ్రీగురుడు తన అంతర్ధానం అయ్యే ముందు మేము శ్రీశైలం వెళ్ళి అక్కడ ఆయనతో ఐక్యమవుతామని చెప్పి కదలీవనం వెళ్తున్నామని చెప్తారనమాట. అందుకని ఇక్కడ స్వామి ఏం చెప్పారు, మేము ఒక కదలీవనం నుండి వచ్చాము అన్నారు. అలాగే ఇంకొక కార్వ్య అనే భక్తునితో నేను యజుర్వేద బ్రాహ్మణుడును, కాశ్యప గోత్రం, పేరు నరసింహబాన్, మీనరాశి, మళ్ళీ అడిగితే చెప్పు తీసుకొడతా అన్నారు. చూడండి ఎంత గమ్మత్తు. ఒక భక్తుడితోనేమో ఒక రకంగా చెప్పారు, రెండో భక్తుడితోనేమో మేము కదలీవనం నుండి వస్తున్నామన్నారు. ఇంకొక భక్తునితో ఏమన్నారు, నేను యజుర్వేద బ్రాహ్మణుడును, కాశ్యప గోత్రం అన్నారు. మనం బ్రాహ్మణుడు అన్నప్పుడు బాబా కూడా ఆయన ఎప్పుడు ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు అన్నప్పుడు అక్కడ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని అని, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంతే తప్పించి మనలాగా ఒక వర్గమో కులమో మతమో ఇలాంటివి కాదు. అక్కడ బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు అని. ఈ సద్బ్రాహ్మణుడు అంటే ఇటువంటి బ్రహ్మజ్ఞాని అని, పూర్ణ బ్రహ్మజ్ఞాని అనేటువంటి సాయి అక్కడ చెప్తున్నది. మరి జ్ఞానే కదా ఇంకొకటి ముక్తికి తీసుకెళ్ళగలిగింది, అజ్ఞాని ఎట్లా తీసుకెళ్తాడు? అందుకని స్వామి కూడా ఏమన్నారు, నేను యజుర్వేద బ్రాహ్మణుడును, కాశ్యప గోత్రం, పేరు నరసింహబాన్. మనకి శ్రీగురుడు యొక్క పేరు తెలుసు, నృసింహ సరస్వతి స్వామి. స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ, నా పేరు నరసింహబాన్, మీనరాశి అని మళ్ళీ అడిగితే చెప్పు తీసుకొడతా అన్నారట. మరొక భక్తుడు అడిగినప్పుడు పొడి మాటలతో ఇలా అన్నారు. ఇంకో భక్తుడు అడిగారు, అంటే అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది స్వామి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు. అప్పుడు చూస్తానికి స్వామి ఆశ్చర్యంగా ఉండేవారట. ఆయన రూపం కూడా ఎలా ఉంటుంది మనం తర్వాత తెలుసుకుంటాం. ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటే ఆయన చూస్తానికి ఏమో వృద్ధుల్లాగా పొట్టబెరినట్టు కనపడుతుంది. చర్మం ఏమో ఒక్క ముడత కూడా లేకుండా యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందట. ఆయన రూపం కూడా, మోచేతులు కూడా కింద వరకు పొడవుగా ఉన్న చేతులు, అసలు చూసేవాడికి ఆశ్చర్యాన్ని కలిగించే రూపంలో ఉంటుందంట. అంతగా వెలిగిపోతూ ఇంత వృద్ధుడిలా ఉన్నారు స్వామి. శరీరం చూస్తేనేమో కుర్రవాడి శరీరంలా ఉంది, ఒక్క ముడత కూడా లేకుండా అలా ఉండేవారట. ఇంకో భక్తుడు అడిగాడు, స్వామి వివరాలు చెప్పండి అంటే దానికి అప్పుడు పొడి మాటలతో స్వామి ఇలా అన్నారు, మూల పురుషుడు, వటవృక్షం, మూలానికి మూలం మాది అని చెప్పారు. ఇంకొకళ్ళు అడిగారు, స్వామి వివరాలు తెలియజేయాల్సిందంటే ఆయన ఒక సింపుల్గా పొడి మాటలో చెప్పారట. కట్టే కొట్టే తెచ్చని చెప్పినట్టు కథలాగా, మూల పురుషుడు, వటవృక్షం, మూలానికి మూలం అన్నారు. దీనికి చరిత్రకారులు ఈ మాటలకు అర్థం ఇలా చెప్పారు. అంటే ఈ స్వామి చెప్పిన మాటలకి చరిత్రకారులు ఎలా అర్థం చెప్పారట, శ్రీ దత్తస్వామి అంటే వృక్షం, దాని ఓడలే ఈ దత్తవతారాలన్నీ. అంటే పరిపూర్ణమైన అవతారాలు మనం చెప్పుకున్నాం. శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కలకోట స్వామి, షిరిడి సాయినాథుడు. అలా కాకుండా మళ్ళీ మనకి ఎన్నో దత్తావతారాల్లో ఉన్నాయి. అంటే ఈ అంశాలుగా వచ్చిన వాళ్ళు తాజుద్దీన్ బాబా కానివ్వండి, షేగావ్ మహారాజ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా, వాసుదేవ సరస్వతి స్వామి, ఇట్లా వీళ్ళందరూ కూడా దత్త అంశం ఉన్నవాళ్ళు అన్నమాట. అందుకని మూల అవతారాలేమో వృక్షం లాంటి వాళ్ళు. ఆ వృక్షం నుంచి వచ్చే ఊడలు అయితే ఏవైతే ఉన్నాయో, వటవృక్షం నుంచి వచ్చే ఊడలు ఏమున్నాయో అవన్నీ దానిలోని భాగాలే అనమాట. అట్లా ఈ అవతారాలు ఊడలన్నీ కూడా అని. శ్రీ దత్తస్వామి అంటే వృక్షం, దాని ఊడలే ఈ దత్తావతారాలన్నీ. వీరిలో శ్రీ అక్కలకోట మహారాజు ఒకడు అని చరిత్రకారులు చెప్పారంట. ఈ అక్కలకోట స్వామి కూడా అలా ఊడలా వచ్చిన, అంటే దత్తస్వామి యొక్క అవతారమే అని చెప్తే, కానీ మాస్టర్ అంటారు, కానీ అసలైన అర్థం చూస్తే, వీరి చరిత్రను బట్టి చూస్తే, స్వామి యొక్క చరిత్రను బట్టి కనుక వాడు అసలైన అర్థం చూస్తే ఎలా ఉంటుందంట, ఇంకా కొంచెం వేరుగా కనిపిస్తుంది. మిగిలిన వాడికి చెప్పేది వేరు, మనకి మాస్టర్ గారికి చెప్పేది వేరు. అంటే మిగిలిన వాడు చరిత్రకారులు, ఈయన బ్రహ్మజ్ఞాని. అందుకని వీళ్ళు చూసే విధంగా వేరుగా ఉంటుంది. అందుకని మాస్టర్ ఏం చెప్తున్నారు, చరిత్రను బట్టి చూస్తే దీని అర్థం వేరుగా ఉంటుంది. దేని అర్థం,
స్వామి మీ వివరాలు చెప్పండి అని ఒక అడిగిన భక్తునితోటి స్వామి ఏమన్నారు, మూలపురుషుడు, వటవృక్షం, మూలానికి మూలం అని 3 మాటలు చెప్పారు. మీరెవరు అంటే దానికి మూలపురుషుణ్ణి, వటవృక్షం, మూలానికి మూలం అన్నారు. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, శ్రీ దత్తాత్రేయుని అంశావతారాలుగా కొలవబడిన అనేక మందికి వీరు గురువులు. అంటే మాస్టర్ అంటారు, ఒక మహాత్ముడి యొక్క గొప్పతనం కానివ్వండి, ఆయన ఎలా తెలుసుకుంటారు, కొలమానం ఏంటి అంటే ఆయన ఎంతమందిని తమ ప్రతిరూపాలుగా మార్చుకున్నారు, అంటే ఎంతమందిని గురువులుగా, ఎంతమందికి అటువంటి ప్రతిరూపాలుగా మార్చుకున్నారంటే ఎంతమందికి ఆత్మజ్ఞానులుగా చేసి ఆయన ఆశ్రయించిన వాళ్ళని మహాత్ములు చేశారో చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుందట. అట్లా మనం సాయి కూడా ఎంతమందిని, ఆయన దగ్గరికి రాకపోయినా కూడా ఎంతమందిని ఎక్కడెక్కడో భక్తుల్ని ఎలా మహాత్ములుగా తీర్చారో. అంటే మీ గురుగారిని అడిగిన వాళ్ళతో అదిగో నువ్వు రేపు సూర్యబింబం చూడు, ఇలా చంద్రబింబం చూడు అని చెప్పిన వాళ్ళకి అందులో సాయి కనపడటం, అంటే ఈయన నా గురువు అని తెలియజేసేవాళ్ళు ఎక్కడో. అంటే మళ్ళీ అట్లా అంటే సాయి దగ్గరికి వచ్చి వాళ్ళు సేవించకపోయినా వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని కూడా సాయి ఎలా వాళ్ళని తమ ప్రతిరూపాలుగా అంటే మళ్ళీ అంతటి మహనీయులుగా చేశారో, అలానే అక్కలకోట స్వామి పరంగా చూస్తే మాస్టర్ గారు అంటారు, ఆయన చేసినంతమంది గురువులుగా ఎవరు చేయలేదేమో అనిపిస్తుందట. అంటే అంతమందిని ఆయన గురువులుగా చేశారు. అంటే ఒక మహాత్ముడి యొక్క గొప్పతనం, ఆయన విశిష్టత ఎలా తెలుస్తుంది, ఊరికే బోధన చేయటంలో కాదు, తన ప్రతిరూపాలుగా ఎంతమందిని మరల్చుకున్నారన్నది. అట్లా చూస్తే అక్కలకోట స్వామికి దాదాపు 25-30 మందిని అట్లా గురువులుగా చేసేసారు ఆయన. నువ్వు నన్ను చూసేదేముంది, నీలోకే వచ్చేస్తున్నాను అంటూ ఆయన్ని మహాత్ముడి చేసేవారనమాట. మనం ముందు తెలుసుకుంటాం. కాబట్టి మాస్టర్ అంటున్నారు, దత్తాత్రేయుని అంశావతారాలుగా కొలవబడిన అనేక మందికి వీరు గురువులు. అటువంటి ఊడలు కలిగిన వటవృక్షమైన మూలపురుషుడైన శ్రీ దత్తాత్రేయులే తామని చెప్పారని నాకు తోస్తుంది అంటున్నారు. అంటే స్వామి స్వయంగా మూలపురుషుడిని చెప్పడంలో నేనే దత్తాత్రేయుడిని అని స్వామి చెప్పారు అని నాకు తోస్తుంది అంటున్నారు మాస్టర్. అట్లాగే శ్రీ స్వామి అనేకసార్లు తమ పేరు నరసింహబాణని చెప్పడం వల్ల, తానే మూలపురుషుడైన దత్తమూర్తి అని చెప్పడం వల్ల, తాము ఒక కదలీవనం నుండి వచ్చామని చెప్పడం వల్ల, మరికొన్ని ఆధారాల వల్ల కూడా వీరు శ్రీ నరసింహ సరస్వతి స్వామిలేనని చాలామంది నమ్ముతారు. అంటే స్వామి చెప్పినటువంటి విషయాలు, ఈ వివరాలన్నీ కూడా 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క దానికి చరిత్రకి పోలి సరిపోతున్నాయి అన్నమాట. స్వామి ఏం చెప్పారు, సాక్షాత్తు తాను మూలపురుషుని అని చెప్పారు. మూలపురుషుడిని దత్తమూర్తి అని చెప్పడం వలన, అలాగే స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు వివరాలు చెప్పాల్సి అంటే మేము కదలీవరం నుంచి వస్తున్నాం అన్నారు. అడిగిన వాళ్ళతో నా పేరు నరసింహబాన్, నేను కాశ్యప గోత్రం, నాది మీనరాశి అని చెప్పారు. వీటన్నిటి ఆధారాల వల్ల, ఇంకా మిగిలిన కొన్ని ఆధారాల వల్ల కూడా వీరు ఆ 2వ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి లేరని చాలామంది నమ్ముతారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి కొంతకాలం గాణగాపురంలో నివసించి తర్వాత అక్కడ తన నిర్గుణ పాదుకలను ఉంచి శ్రీశైలానికి బయలుదేరారు. మనం శ్రీగుడి క్షేత్ర పారాయణ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది, స్వామి తన అవతారం చాలించి అంతర్ధానం అయ్యే ముందు ఆయన శ్రీశైలం వెళ్తారనమాట. అదే విషయాన్ని చెప్తున్నారు. ఆయన గాణగాపురంలో కొంతకాలం నివసించి తర్వాత అక్కడ తన నిర్గుణ పాదుకలను ఉంచి గాణగాపురంలో శ్రీశైలానికి బయలుదేరారు. శ్రీశైలానికి సమీపంలోని కృష్ణానదిలో పూలు కనిపించడమే తాము శ్రీశైలం చేరినట్లు గుర్తు అని భక్తులకు చెప్పారు. ఆయన ఆ పూలనామ మీద ఎక్కి అంతిమ సందేశాన్ని ఇచ్చి స్వామి వెళ్తూ చెప్తారనమాట, ఇప్పుడు మేము కదలీవరానికి వెళ్తున్నాము, ఈ నదిలో పూలు వస్తాయి, ఆ పూలు మీరు తీసుకొని శ్రద్ధగా పెట్టుకొని వాటిని పూజించాలి అని చెప్పి, అవి పూలు మీకు కనపడమే మేము అక్కడికి వెళ్ళినట్టుగా గుర్తు అని చెప్తారనమాట. స్వామి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ పూలు మళ్ళీ మన నదిలో ఎదురుగా కొట్టుకుని వస్తూ ఉంటాయి. చూడండి గమ్మత్తు, ప్రవాహం ఒకవైపు ఉంటే పూలు ఇటువైపు వస్తూ ఉంటాయి. అంటే అది స్వామి యొక్క మహత్యం. అట్లా ఆ పూలు వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అందులో దిగి ఆ పూలు తీసుకొచ్చి స్వామి భక్తులకు ఇస్తారనమాట. అంటే అక్కడ ఆయన చెప్పినటువంటిది, అక్కడ కదలీవనం వెళ్తున్నామని, తాము శ్రీశైలం చేరినట్లు గుర్తు అని భక్తులకు చెప్పారు. శ్రీశైలంలో కొన్ని రోజులుండి అక్కడికి కొద్ది దూరంలో ఉన్నటువంటి కదలీవనం ప్రవేశించినట్లు మాత్రమే తెలిసింది. ఆ తర్వాత స్వామి యొక్క అవతారం గురించి మనకి తెలియదు. ఆయన అవతారాన్ని చాలించారని అనుకుంటారనమాట. స్వామి శ్రీశైలం వెళ్ళి చేరిన తర్వాత కదలీవనం వెళ్ళినట్లుగా మాత్రమే తెలుస్తుంది. అందుకని ఇప్పటికీ కూడా దత్తభక్తులు చాలామంది కదలీవనం వెళ్ళి
అక్కడ స్వామి పెద్ద పెద్ద అడుగులు ఉన్నాయి అని చెప్పి అక్కడ కదలీవనంలో దత్తస్వామికి పూజలు చేస్తూ ఉంటారనమాట. అంటే స్వామి అక్కడ సంచరించినప్పుడు ఆయన పడినటువంటి ఆయన పాదాల అడుగులు అవన్నీ కూడా. ఆ తర్వాత వారిని గురించి వివరాలు మనకి ఎవరికి తెలియరాలేదు. శ్రీ అక్కలకోట స్వామి చెప్పిన మాటలు ఈ వివరాలకు సరిపోతూ ఉన్నాయి. అంతేగాక వారి ముఖ్య శిష్యుల్లో ఒకరైన శ్రీ స్వామి సుత ఒకప్పుడు చెప్పారు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే స్వామి యొక్క శిష్యులో ముఖ్యమైనటువంటి స్వామి సుత అంటే ఆయన పుత్రుడు అన్నట్టుగా పేరు పెట్టారనమాట. స్వామి సుత ఒకప్పుడు చెప్పారు, శ్రీ అక్కలకోట మహారాజు 1149 చైత్రశుద్ధి విదయ నాడు 8 సంవత్సరాల బాలుడుగా మొదట కనిపించారని, వారు శ్రీ నరసింహ సరస్వతి స్వాములేనని. అంటే ఆయన నరసింహ సరస్వతి స్వామి చిన్న వయసులోనే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారనమాట ఇక ఆయన అవతారాన్ని కొనసాగించడానికి. అంటే అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత చిన్న వయసులోనే ఈయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆయన బయలుదేరారు అని చెప్పి. అట్లా ఆయన ఏం చెప్పారట, ఈయన మొదటిసారిగా ఎప్పుడు కనపడ్డారు 1149. ఆయన రెండోసారి మళ్ళీ కనపడింది మనకి 1856లో. అంటే అప్పుడు నృసింహసరస్వతి స్వామిగా కనపడినటువంటి ఆయన ఈయనే ఆ వయసులో మొదటిసారిగా స్వామి 8 సంవత్సరాల పిల్లవాడిగా కనిపించారు అని ఆయన తెలియజేస్తారు. వీరు సాక్షాత్తు శ్రీ నృసింహ సరస్వతి స్వాములేనని. శ్రీ స్వామి అక్కలకోట చేరకముందు దేశమంతటా పర్యటించిన వివరాలు కొంతవరకు లభించాయి. అంటే స్వామి 1856లో అక్కలకోటకు వచ్చారు. కానీ అక్కలకోట రాకముందు కూడా ఆయన కొన్ని క్షేత్రాలు తిరుగుతూ చివరికి అక్కడికి వచ్చారనమాట. కొన్ని వివరాలు లభించాయి అంటున్నారు మాస్టర్ గారు. హిమాలయాల్లో కొంతకాలం పర్యటించి బద్రీనాథ్, కేదార్నాథ్, హరిద్వార్, గంగోత్రి, వారణాసి, కలకత్తా, పూరి, జగన్నాథ్, రాజూర్, ఉడిపి, పండరిపూర్, సహ్యాద్రి, గిర్నార్ ఇవన్నీ దత్తక్షేత్రాలు అనమాట. మాతాపూర్, కర్వీర్, పాంచలేశ్వర్, ఔదుంబర్, కరంజ్ నగర్, నరసింహవాడి, రామేశ్వరం, బేగంపూర్, మోహోల్, షోలాపూర్, మంగళవేడ, గాన్గాపూర్ మొదలైన చోట్ల అంతటా తిరిగినట్లు ఆయన చెప్పడమే కాక అప్పుడు ఆయనను చూచిన వారు కూడా ఆయన అక్కలకోట చేరి ప్రసిద్ధికెక్కిన తర్వాత చెప్పారు. అంటే స్వామి అక్కలకోటకు వచ్చి స్థిరపడే ముందు స్వామి ఈ క్షేత్రాలన్నింటినీ అక్కడికి వెళ్ళి అక్కడ సంచరిస్తూ చివరికి అక్కలకోట వచ్చి స్థిరపడ్డారనమాట. స్వామి ఈ వివరాలు చెప్పారు. ఇదే కాకుండా స్వామి అక్కడక్కడ క్షేత్రాల్లో దర్శించినటువంటి భక్తులు కూడా స్వామిని అక్కడ మేము చూసామని చెప్పారట ఈ క్షేత్రాలన్నింటిలో. శ్రీ నరసింహ సరస్వతిగా శ్రీశైలంలో కదలీవనం ప్రవేశించాక కొంతకాలానికి వీరు హిమాలయ పర్వతాలు చేరి అక్కడ ఒక అడవిలో సమాధి నిష్టలో 300 సంవత్సరాల పాటు కూర్చుండిపోయారు. అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, కదలీవనం శ్రీశైలంలో ఉంచి కదలీవనం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్వామి వివరాలు ఏం తెలియలేదు అని. దాని కంటిన్యూషన్ ఏంటంటే స్వామి ఆ కదలీవనం ప్రవేశించాక కొంతకాలానికి ఏం చేశారట, అక్కడ మళ్ళీ కొంతకాలం తర్వాత హిమాలయ పర్వతాలు చేరి అక్కడ ఒక అడవిలో సమాధి నిష్టలో 300 సంవత్సరాల పాటు కూర్చుండిపోయారు. మనలాగా దేహం అయితే కదా, ఆయన దేహానికి పరిమితులకైతే ఈ సాధ్యాలు కావు. కానీ స్వామి అన్నిటికీ ఆధారమైన వాడు. దత్తస్వామికి ఇది సాధ్యం అని ఎప్పుడు ఉండే స్వరూపం. అందుకని ఆయన ఏం చేశారు, అక్కడ ఒక అడవిలో 300 సంవత్సరాల పాటు సమాధి నిష్టలో ఉండిపోయారట. అలా కూర్చుండిపోయారు. ఆయనను పుట్టలు పూర్తిగా కప్పివేశాయి. ఆయన ప్రక్కనే ఒక పెద్ద చెట్టు కూడా మొలిచింది. కొంతకాలానికి అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చి ఈయన వెనక ఉన్న చెట్టుని నరికే ప్రయత్నంలో ఆ గొడ్డలు పెట్టుకు పుట్టలను ఒక భాగం నుంచి నెతురు కారింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయనకి పుట్టలు పెరిగిపోయి ఆయన ఏం కనపడట్లా బయటికి. అక్కడ ఆయన పక్కన మళ్ళీ ఆ పుట్ట పక్కన చెట్లు కూడా పెరిగిపోతే ఆ అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు కూడా వచ్చి ఆ కట్టెలు కొట్టుకుంటూ ఆ చెట్టుని కొట్టినప్పుడు ఆ గొడ్డలి పక్కనే ఉన్న పుట్టకు తగలటంలో అందులో నుంచి ఒక భాగం నుంచి నెత్తురు కారిందట. ఆశ్చర్యపోయాడు ఆ చెట్లు కొడుతున్నవాడు. అప్పుడు అతడు ఆశ్చర్యంతో ఆ ప్రక్క పుట్టను తొలగించగా సమాధి నిష్టలో ఉన్న స్వామి మేల్కొన్నారు. అంటే ఇన్ని 100 సంవత్సరాల పాటు ఆయన అక్కడ సమాధి నిష్టలో ఉంటే అప్పుడు అన్ని 100 సంవత్సరాల తర్వాత ఈ గొడ్డలు పెట్టుకు అది జరిగి ఆయన మేల్కొన్నారట. నెత్తురు ఆయన తొడ నుంచి కారుతూ ఉన్నది. అది చూసి మహాభయంతో అతడు ఆయనను శరణు వేడాడు.
అంటే ఊహించినది కదా అది, పుట్టలోంచి అలాంటి మహాత్ముడు ఒకడు ఉంటారు, ఇతను ఆ కట్టెలు కొట్టుకునే గొడ్డలు వెళ్ళి ఆయన కాలికి తొడక తగిలి దానిలోంచి నెత్తురు కారుతూ ఉండేసరికి అతను వణికిపోయి ఆయన శరణు వేడితే అప్పుడు స్వామి అతనికి అభయం ఇచ్చి ఈ సంఘటన తన అవతార కార్యాన్ని కొనసాగించమన్న దివ్య ప్రబోధంగా తీసుకొని తన పర్యటన ప్రారంభించారు. అంటే ఈ సంఘటన అంటే ఇలా మేల్కొనటం ఇప్పుడు ఇది తన అవతారాన్ని కొనసాగించమని దివ్య ప్రబోధంగా తీసుకొని ఆయన తన అవతారాన్ని కొనసాగించమన్నందుకు ఇంకా అక్కడ ఆ సమాధి నిష్ఠ నుండి లేచి ఆయన తన అవతార కార్యాన్ని కొనసాగించాలని అక్కడి నుంచి ప్రారంభించారు పర్యటనని. ఇది స్వామి అక్కలకోట రావడానికి సుమారు 100 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన. చూడండి గమ్మత్తు, 1856లో స్వామి వచ్చారంటే దీనికి 100 సంవత్సరాల ముందు జరిగిన సంఘటనట ఇది. అంటే ఇంకా మిగిలిన 100 సంవత్సరాలు ఆయన అనేక క్షేత్రాలు సంచరిస్తూ చివరి 20 సంవత్సరాలు మాత్రమే ఆయన అక్కలకోటలో స్థిరపడ్డారు. అక్కలకోటలో ఎక్కువ కాలం ఉండాలి ఆ స్వామి. 20 సంవత్సరాల తర్వాత తన అవతార కార్యాన్ని ఇంకా చాలించారనమాట. ఎందుకని అప్పటికి పూర్ణ దత్తావతారాన్ని మళ్ళీ సాయిగా అవతరించారు కనుక. అందుకని ఈ సంఘటన జరిగిన 100 సంవత్సరాలకి ఆయన అక్కలకోట వచ్చారు. అంటే చూడండి ఎంత వారు ఇంకా ఎక్కడెక్కడ ఆయన తిరిగారో. ఆ తర్వాత వీరు అనేక చోట్ల ప్రజల చేత అనేక పేర్లతో పిలువబడుతూ చివరికి అక్కలకోట స్వామిగా వెలిశారు. అనేక పేరుతో స్వామిని పిలిచేవారట ఆయన ఎక్కడెక్కడో ఉన్నప్పుడు. చివరికి అక్కలకోటలో స్థిరపడ్డారు కనుక ఆయన్ని అక్కలకోట స్వామిగా ఆయన్ని పిలిచారు. తన గత చరిత్ర గురించి స్వామి స్వయంగా చెప్పినవి 1-2 కంటే ఎక్కువ వివరాలు లేవు. కర్ణాటక దేశంలో మర్గఢ్ అనే చోట శివుని అవతారంగా కొలవబడినటువంటి చిదంబర స్వామి ఒకరు ఉండేవారు. ఈయన మహా గొప్ప స్వామి అనమాట. ఈయన సాక్షాత్తు శివుడు అవతారంగా కొలిచేవారట చిదంబర స్వామి. ఆయన దేశమంతటా అన్నపానీయాలు కొరతగా ఉండే రోజుల్లో కూడా యజ్ఞాలు చేసి లక్షలాది జనానికి తన యోగశక్తితో అన్నదానం చేసేవారు. ఈ చిదంబర స్వామి ఆ రోజుల్లో దేశమంతటా కూడా కరువు పరిస్థితులు ఉన్నప్పుడు తన యోగశక్తితో ఎంతోమంది లక్షలాది జనానికి అన్నదానం చేసేవారట. ఆ యజ్ఞాలలోనూ అన్నదానంలోనూ తాము స్వయంగా నెయ్యి అందించినట్లు అక్కలకోట స్వామి ఒకప్పుడు చెప్పారు. అంటే ఆ చిదంబర స్వామి చేసేటువంటి ఆ యజ్ఞాల్లో ఆ అన్నసంతర్పణలు అన్నదానాల్లో నేను స్వయంగా నెయ్యి అందించేవాడిని అని స్వామి తెలియజేశారట. అంటే 1-2 విషయాలే చెప్పారు. అలానే స్వామి మరొకప్పుడు తాము నిపాణిలో ఉన్నామని చెబుతూ భూదర్గడంలోని బాబా ఇంకా ఉన్నారా లేదా అని ఎవరినో స్వామి అనడం జరిగింది. అంటే స్వామి ఇంకా మహాత్ముల గురించి ఆయన అక్కడ ఆయన తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు స్వామి అడిగారట, ఆ భూదర్గడంలోని బాబా ఇంకా ఉన్నారా లేదా అని ఎవరినో అడిగినట్లుగా తెలిసింది. మళ్ళీ మనం వచ్చే వారం స్వామి చరిత్ర కంటిన్యూ చేసుకుందాం. ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనకి సాయి చరిత్రలాగా అంత విస్తారంగా మనకి లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క లీల అద్భుతంగాను, దత్తస్వామి లీలలు ఎప్పుడు అద్భుతంగానే ఉంటాయి. కాకపోతే ఈ స్వామి లీలలు మనకి సాయి లీలలు ఎంతో పోలి ఉంటాయి అన్నమాట. దత్తావతారాల యొక్క లీలలన్నీ కూడా ఒకేలా ఉంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఒకే నడానికి బొమ్మ బొరుస అన్నట్లుగాను అవతారం కార్యం కానివ్వండి, మత సామరస్యం కానివ్వండి, ప్రకటమైన తీరు కానివ్వండి, అవధూతలాగా జీవించిన విధానం కానివ్వండి ఎంతో అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ మనం ఈ విషయాలన్నీ వచ్చే వారం నుంచి తెలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. ఇప్పుడు కొంచెంసేపు భజన చేసి ఆ తర్వాత బాబాకి హారతి చేద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన
गजानना हेरम्बा गजानना हेरम्बा गजानना हेरम्बा गजानना हेरम्बा गजानना गौरी नंदन गजानना गौरी नंदन गजानना गौरी नंदन गजानना गौरी नंदन गजानना पशुपति नंदन गजानना पशुपति नंदन गजानना पशुपति नंदन गजानना पशुपति नंदन गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना श्री गणनाथा गजानना श्री गणनाथा गजानना श्री गणनाथा गजानना श्री गणनाथा गजानना मानस भजरे गुरुचरणं 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 दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं गुरु महाराज गुरु जय जय 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 साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय गुरु महाराज गुरु 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 जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय मानस भजरे गुरुचरणं 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 दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं गुरु
महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय गुरुदेव दत्ता साई राम जय साई राम 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 साई राम जय 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 साई राम जय साई राम प्रेम स्वरूपा साई राम करुणा सागर 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 साई राम आपद बांधव साई राम अनाथ रक्षक 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 साई राम सज्जन सन्नुत साई राम मुनिजन वंदित 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 साई राम साधु स्वरूपा साई राम सकल देवता 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 साई राम योग स्वरूपा साई राम ज्ञान प्रदाता 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 साई राम आत्मस्वरूपा साई राम निखिलाधारा 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 साई राम शिरिडी वासा साई राम द्वारक निलया 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 साई राम
गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता साई राम गुरुदेव दत्ता साई राम जय 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 साई राम साई राम जय 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 अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुण शिवो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता
दत्त दिगंबरा तव शरणम् आत्रिसुतानसूयनन्दना आत्रिसुतानसूयनन्दना योगिराज गुरु तव शरणम् योगिराज गुरु तव शरणम् गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गोरखगर्व विनाशक दत्ता घोरखगर्व विनाशक दत्ता अवधूत निरंजना तव शरणम् अवधूत निरंजना तव शरणम् गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं कार्तवीर्या भुक्ति मुक्तिप्रदा कार्तवीर्या भुक्ति मुक्तिप्रदा पिंगल पूजिता तव शरणं पिंगल पूजिता तव शरणम् गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं श्रीपादा श्रीवल्लभयतिवरा श्रीपादा श्रीवल्लभयतिवरा नृसिंह सरस्वती तव शरणं नृसिंह सरस्वती तव शरणम् गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं नारायण भैरव माणिक्य प्रभु नारायण भैरव माणिक्य प्रभु रंगतार गुरु तव शरणं रंगतार गुरु तव शरणम् गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं एकनाथ जनार्दन स्वामी एकनाथ जनार्दन स्वामी अकलकोट गुरु तव शरणं अकलकोट गुरु तव शरणम् गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं हीनदीनतारक पुरुषोत्तमा हीनदीनतारक पुरुषोत्तमा वासुदेव गुरु तव शरणं वासुदेव गुरु तव शरणम् गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं पूर्णपरात्परा सगुण गुणेश्वरा पूर्णपरात्परा सगुण गुणेश्वरा साईनाथ गुरु तव शरणं साईनाथ गुरु तव शरणम् गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं सद्गुरुमूर्ति साई स्वरूपा सद्गुरुमूर्ति साई स्वरूपा भरद्वाज गुरु तव शरणं भरद्वाज गुरु तव शरणम् गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता
దత్త దిగంబరా తవ శరణం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయిరా, కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చొని ఆ తర్వాత బాబాకి హారతి చేద్దాం.